వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. చాలా రోజులైతుంది మీతో డైరెక్ట్గా మాట్లాడక. ఓకే, మనకు చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. 7437 ఉద్యోగాలతో పోలీసు నోటిఫికేషన్ వచ్చింది. రావడం సంతోషకరమే, కానీ వచ్చిన సంతోషం లేకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు నాటకాలు ఆడుతున్న ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. జిల్లాలలో పోస్టులు చూసినప్పుడు ఒక్కొక్క జిల్లాలో లెక్కలు వేసుకొని రిజర్వేషన్లు తీస్తే ఒక 10-15 పోస్టులు కూడా రానే పరిస్థితి. చూస్తేందుకు 7400 ఉన్నాయి. ఎస్ఐ ఉద్యోగాలు కేవలం 245 పోస్టులు మాత్రమే ఉన్నాయి. గత 12 సంవత్సరాలుగా ఇంత తక్కువ పోస్టులు ఎప్పుడైనా వచ్చినాయంటే ఎప్పుడు రాలా, ఫస్ట్ టైం. అంత ఓకే కదా? వాయిస్ ఎవ్రీథింగ్ ఓకేనా? ఎవ్రీథింగ్ ఓకే? ఒక మెసేజ్ చేయండి. వాయిస్ క్లారిటీ ఉంది, ఆడియో వీడియో రెండు ఓకేనా? రైట్. ఇంకోటి మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, కొంత ఈ సబ్జెక్టు పోయే విధంగా అన్ని గ్రూపులలోకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇది మహా ఉద్యమంగా మారాల్సిన అంశం ఉన్నది. మారకపోతే మనకు ఫలితం అనేది తక్కువ వస్తుంది. కాబట్టి మారాలి అంటే మనమే ఇక్కడ ముందుగాస్తుగా ఉండి కొట్లాడితేనే సాధ్యమవుతుంది అన్న అంశం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపండి. నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది. రాత్రి 7:30కు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రిపేర్ అయ్యే అభ్యర్థులలో ఏ ఒక్కరిలో ముఖంలో సంతోషం లేదు. మరి దీనికి ఒక కార్యాచరణ ప్రకటించుకోవాలా, ఐక్యంగా ఉద్యమాలు చేయాలా. చేస్తేనే మనకు సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో సాధ్యం కానిదంటే ఏముండదండి. చాలామంది నోటిఫికేషన్ వచ్చింది అవుతుందా కాదా అంటారు. అయ్యిందని మనం చూపించినాం పోయినసారి. లాస్ట్ నోటిఫికేషన్లో మార్కుల విషయంలో రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగి అందరికీ సమానమైన మార్కులు కేటాయించినప్పుడు రిజల్ట్ వచ్చినాక అంతా వచ్చినాక మనం మూమెంట్ స్టార్ట్ చేసినాం. మూమెంట్ స్టార్ట్ చేస్తే 60 మార్కులు, 50 మార్కులు, 40 మార్కులకు గవర్నమెంట్ దిగొచ్చి తగ్గించింది. ముందుగాల గ్రౌండ్కి వచ్చిన వాళ్ళు 68,000 మంది అయితే తర్వాత గ్రౌండ్కి వచ్చిన వాళ్ళు ఒకరుగా ఇద్దరు కాదు 2,40,40,000 మంది వచ్చారు. నోటిఫికేషన్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది, అయినా మనం సక్సెస్ సాధించినాం. జస్ట్ ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది. కింద నోటిఫికేషన్లో గమనిక అని పెట్టారు. ఏ సందర్భంలోనైనా ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్లోని అంశాలని మార్చుకునే అధికారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఉన్నది అని కింద గమనిక పెట్టారు. మీరందరూ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు బోర్డు మీద రాశాను చూడండి. ఏజ్ పెంపు, లాంగ్ జంపు, ఉద్యోగాల పెంపు, ఈ 3 అంశాలు. దాంతోపాటు హైదరాబాద్ యొక్క ప్రస్తావన అక్కడ ఎక్కడ ఉద్యోగాలలో కనపడలేదు. చూడండి, ఏజ్ పెంపు, లాంగ్ జంపు. లాంగ్ జంప్ 3.8 మీటర్లు మాత్రమే ఉండాలా. దేశంలో ఎక్కడ లేని విధంగా 4 మీటర్లు పెట్టారు. 4 మీటర్లు పెట్టారు. 4 మీటర్లు అంటే 4 కాదు, మనం దునకాల్సింది 4.2 మీటర్లు దునకాల. 1 మీటర్ ముందు 1 మీటర్ వెనక, 1 మీటర్ ముందు 1 మీటర్ వెనక అవుతుంది. కాబట్టి అప్పుడు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా మనం ఐక్యంగా కొట్లాడగలిగితే ఏదైనా సాధ్యమవుతుంది. ఢిల్లీలో కాక్రోచ్ అనే ఒక చిన్న పదం ఢిల్లీ గవర్నమెంట్ని వణికించింది. మనం వణికించలేమా? కానిస్టేబుల్ రేపు అప్లై చేసే వాళ్ళ సంఖ్య పోయినసారి 8 లక్షలు ఉంది, ఈసారి 10 లక్షల మంది. మరి అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి ఉత్సాహము మరి సాధించుకోవడానికి ఎందుకు ఉండదు? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కాకపోతే దానికి సరి అయిన నాయకత్వం ఉంటే సాధ్యమవుతుంది, 100% సాధ్యమవుతుంది.
కాబట్టి వాళ్ళ ఫ్రంట్ లైన్లో కొట్లాడేటటువంటి ఒక 40 మంది విద్యార్థుల వరకు వాళ్ళ ఫ్రంట్ లైన్లో కొట్లాడుతూ ఉన్నారు. లైవ్లోకి వచ్చినటువంటి వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉండాలా, మీరు ఇది వాట్సాప్ గ్రూపులలోకి సెండ్ చేయాలా, చేస్తేనే అది వర్కౌట్ అయితే లేకపోతే కాదు. ఎక్కువ మందికి మనం ఇవాళ ఈ సబ్జెక్టును తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాం. టెలిగ్రామ్లలో మీ యొక్క ఎక్స్లో కానీ ఎల్లప్పుడు ఎలా చేస్తారో చేయండి. మొత్తం మీదైతే మనం దీన్ని ఒక మహా ఉద్యమానికి తెరలేపొక ప్రయత్నం అనేది చేయాలి. నల్గొండలో ఓసీకి 70 పోస్టులు అంట, 70 లేవనుకుంటా, 70 పోస్టులు 251. ఇంకా నల్గొండలో నీకు ఎక్కువ వచ్చినైతేనే అంత వచ్చినాయి. కాబట్టి ఇలా ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి డిమాండుల్లో ఏజ్ పెంపు, ఇది సాధ్యమే. ఏజ్ పెంపు అనేది పెద్ద కష్టముగా అన్నటువంటి ఒక పరిస్థితి. నిజంగా ఏజ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీరు కామెంట్ చేసి ఒక ప్రయత్నం చేయండి. ఏజ్ ప్రజెంట్ మనకు కానిస్టేబుల్ 32 ఇచ్చారు, ఎస్ఐ 35 ఇచ్చారు. మనకు కావాల్సింది ఎంత సార్ అంటే ఇది 36 కావాలి, ఇది 38 కావాలి. ఎందుకంటే 4 సంవత్సరాలుగా మనకు నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే. లాంగ్ జంప్ మనకు ఎంత కావాలా సార్ అంటే 3.8 కావాలా. ఈ రెండు అయితే సాధ్యమయ్యేటటువంటి అంశాలే. మనం కలిసికట్టుగా కొట్లాడితే ఇవి 100% మనకు వస్తాయి. ఎందుకంటే రిజర్వేషన్ల ఉద్యమంలో కొట్లాడి సాధించుకున్నాం. అవాళ బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీనే మనం సాధించుకున్నప్పుడు ఇలా తుమ్మితే ఊసిపోయే ముక్కులా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మెడలుంచలేమా? మనము 100% మెడలుంచగలుగుతాం. వంచే దమ్ము మన కాడున్నది. ఎందుకంటే మన ఆలోచనలకు గనక పదును పెడితే, ఒక పోరాట రూపంగా మారితే రోడ్లే ఎక్కాల్సిన అవసరం లేదు. ఒక సోషల్ మీడియాలో బలంగా మనం ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుందా అంటే 100% సాధ్యమవుతుంది. నిలబడదాం, కలబడదాం అన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వడం కోసమే నీకు లైవ్లో వచ్చాను. కొంతమంది లైవ్ కాల్స్ కూడా తీసుకుంటాను. ఇవాళ పొద్దుగాల 6 గంటలకే మన నిరుద్యోగ మిత్రులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. పెదంబర్పేట పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం జరిగింది. ఇంద్రానాయకుని, ఆకాష్ని, నవీన్ పట్నాయక్, కుమారు, శంభు, ఈ 5-6 మన పెదంబర్పేట పిఎస్కు తీసుకుపోయి ఇప్పటిదాకా కూడా వదిలిపెట్టని ఒక పరిస్థితి. పొద్దుగాల నా దగ్గరికి 8:30కే పోలీసులు వచ్చి 8 కూడా కాలే 7:30కే పోలీసులు వచ్చారు. ఇప్పటిదాకా 4 పోలీసులు నా దగ్గరే ఉన్నారు. నన్ను గృహ నిర్బంధం చేశారు, ఎక్కడికి పోకుండా. అసలు ఇలా ఉద్యమాలు లేవు, పోరాటాలు లేవు. పోలీసులు భయపడుతున్నారు. నోటిఫికేషన్ వస్తే సంతోషం ఉండాలా, కానీ నోటిఫికేషన్ వచ్చినాక పోలీసు బందోబస్తు ఉంటుంది. నోటిఫికేషన్ వస్తే విద్యార్థులు చదువుకోవాలన్నటువంటి ఉబలాటం ఉండాలా, కానీ పోలీసులు నోటిఫికేషన్ తెల్లారి ఇండ్ల కాడ బందోబస్తు పెడుతున్న అరెస్టులు చేస్తున్నారంటే అదొక పనికిమాలిన నోటిఫికేషన్గా మనం భావించవచ్చు. నిజంగా నోటిఫికేషన్ వస్తే సంతోషం ఉండాలి కదా. నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి పోలీసులు అనేవాళ్ళు ఏ విధంగా వస్తారు చెప్పండి. కాబట్టి ఈ అంశాల మీద మనం చర్చకు పెడదాం. లైవ్లో మాట్లాడుతాను, సుదీర్ఘంగా చర్చ పెట్టుకుందాం. దీని మీద మాట్లాడుకునే ఒక ప్రయత్నం చేద్దాం. కంపల్సరీగా నిలబడే ఒక ప్రయత్నం చేద్దామని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు చేయాల్సిన అంశం ఏంటంటే మనం మీకు ఇవాళ దాదాపుగా ఒక 1000 మంది లైవ్ సింపుల్గా ఉండాలి. ఉంటేనే మన సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఫార్వర్డ్ చేసి ఒక ప్రయత్నం చేయండి. మీ ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులో ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. సమస్య పరిష్కారం కావాలా. మీరు నిజంగా లైవ్లో ఉన్న వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మీరు ఈ పని చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన చాలా రోజులు అవుతుంది లైవ్లోకి. ఇంతకుముందు కానిస్టేబుల్ రిజర్వేషన్ల ఉద్యమం జరిగిన సందర్భంలో రోజు లైవ్, ఒక్కొక్క లైవ్లో 6,000 మంది, 8,000 మంది, 10,000 మంది ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సమస్య సీరియస్గా ఉంది. మరి ఇవాళ కూడా అంతకు మించినటువంటి సీరియస్నెస్ ఉంది కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. దీనికి ఒక కార్యాచరణ కూడా ప్రకటించుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ముందు ఫ్రంట్ లైన్లో కొట్లాడే వాళ్ళ యొక్క అందరినీ కూడా ఒక మీటింగ్ కూడా పెట్టేసి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మెడలోంచాలని ఒక మన దగ్గర కార్యక్రమం కూడా ఉన్నది. దాన్ని డిజైన్ చేద్దాం. మీరందరూ కూడా నిలబడగలిగితే ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి, ఖచ్చితంగా పెంచుకోవాలా.
పెంచుకునే దమ్ము మన కాడ ఉన్నది, లేదా అంటే ఉన్నది. కాబట్టి అవి అంశాల గురించి చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, ఏజ్ పెంపు చాలా ప్రీవియస్ ఇష్యూ. ఎందుకంటే 2022లో నోటిఫికేషన్ వచ్చింది. 2022లో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు దాటింది. మరి 4 సంవత్సరాలు దాటి చాలామందికి డ్రెస్ వేసుకోవాలనేది ఒక కళ. కానీ ఆ కళ సాకారం కాకుండానే పోయిన పరిస్థితి. పోయినసారి జీవో నెంబర్ 46 కావచ్చు, లాంగ్ జంప్ ఇష్యూ కావచ్చు, వీటి వల్ల దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ఏజ్ పెంపు ఎవరు డిమాండ్ చేస్తారు సార్ అంటే, పోయినసారి ప్రిపేర్ అయ్యి దగ్గరికి వచ్చి ఉద్యోగం పోయిన వాళ్ళు, చిన్న కారణాలతో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళే వాళ్ళ ప్రధాన డిమాండ్ చేస్తారు ఏజ్ పెంపు. కొత్తగా 34 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళని రోడ్డు మీదకి వచ్చేసి ఇప్పుడే గ్రౌండ్ మొదలు పెడతా అనే వాళ్ళు ఎవరు ఉండరండి. పోయినసారి ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా జాబ్ కొట్టాలన్నటువంటి కళ ఉన్న వాళ్ళు మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కనీసంగా 50,000 మంది సింపుల్గా వెళ్తారు. కాబట్టి మీరందరికీ రాసుకుని ఒక కళని సుసాధ్యం చేయాలంటే మీరు ఒక 500 నుంచి 1000 మంది నాకు కనపడితే 100% సాధ్యమవుతుంది. సాధ్యం కానిది ఏముండదు, అసాధ్యం అనేది ఉండే కంపల్సరీ సాధ్యమవుతుంది. కాబట్టి మన డిమాండు 32 కాదు 36 సంవత్సరాలు ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలనే డిమాండ్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఉన్న వయసు 18 నుంచి 22కు 18-22 మధ్య ఉంటే గవర్నమెంట్ జీవో నెంబర్ 87 ద్వారా ఒక 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఇచ్చింది. అది 27కు పెరిగింది. 5 ఏళ్లతోని 27 సంవత్సరాలైంది. మనకు దాదాపు వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అనే ఒక రిజర్వేషన్ తోటి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తంగా దాదాపుగా 97%కి 97% మందికి రిజర్వేషన్లు ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. రిజర్వేషన్లు ఖచ్చితంగా 97%కు ఈడబ్ల్యూఎస్తోనే అందరికి కూడా సాధ్యమవుతుంది. ఎవరు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఏజ్ పెంపు అనేది ఖచ్చితంగా 36 సంవత్సరాలు ఇవ్వాలి. ఉరుకనా అనేది అతని స్టెమి మీద ఆధారపడుతుంటుంది. మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినాం, మాకు అక్కడ దమ్ము ఉంది, స్టెమినా ఉంది, ఉరికే పరిగెత్తే దమ్ము మాకున్నదా అంటే 100% ఉన్నదని మేము ప్రూవ్ చేసుకుంటామని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలలో మనం గవర్నమెంట్ స్కూళ్ళలో పోయినటువంటి మనం ₹2 బస్తా సంచి మెడకేసుకొని గవర్నమెంట్ పడిపోయిన మనము, వ్యవసాయ పనులు చేసేటట్టు మనకు పరిగెత్తేటటువంటి దమ్ము మన కాడ ఉన్నది. గమ్మత్ ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి 25 ఏళ్ళు వచ్చిందాక మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదండి. వాస్తవంగా నాకు కూడా 25 ఏళ్ళు వచ్చే వరకు మనకి ఏం చేస్తున్నో తెలియదు. చెప్పేవాడు లేడు, ముందుకు నడిపించేవాడు లేడు. ఇవాళ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఐపీఎస్, ఆయన కొడుకులు కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. ఆ శ్రీనివాసరావు అనే దుర్మార్గుడికి ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క బాధలు తెలియవు. ఇవాళ లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టారంటే దానికి గల ప్రధాన కారకుడు శ్రీనివాసరావు అనేటటువంటి ఒక ఆంధ్ర అధికారి. వాడి వల్లనే మనకు శని పట్టింది. ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి శని పట్టింది. మన ముందుగాల డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ డిమాండు ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి పోలీసు నియామక బోర్డు చైర్మన్ రాజీనామా చేయాల్సిందే. ఫస్ట్ ఆయన టార్గెట్ చేస్తే ఆయన వెనక తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ చైర్మన్ మనం టార్గెట్ చేయాలా, చైర్మన్ రాజీనామా చేయాలా. ఎందుకంటే నువ్వు ఒక్కడివే తురుముకాను ఏం కాదు, నీకు మించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. నువ్వు ఒక్కడే మొగోడివి ఏమి కాదు, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఉండడానికి చాలామంది ఉన్నారు. నీకడ దమ్మున్న వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ప్రజలలో మధ్యలో ఎస్పీగా పనిచేసిన అనుభవం లేదు, నువ్వు ఒక మూర్ఖుడిలాగా ఉంటావు, ఎవడి మాట వినడు. నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఇవాళ 4 మీటర్ల లాంగ్ జంప్ పెట్టడానికి గల దుర్మార్గుడు ఎవడంటే ఆ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తినే. పోయినసారి కూడా మనం చాలా పోరాటం చేసినాం, కిందికి దింపినాం, రిజర్వేషన్లు సాధించుకున్నాం, కానీ లాంగ్ జంప్ మారలే. ఈసారి కూడా పోయినసారి కాళ్ళు ఇరగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇబ్బందుల పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ అవసరం ఉన్నటువంటి సందర్భం ఏంటి? ఇది మైండ్తో పనిచేయాల, కాళ్ళతో ఉరికి పరిగెత్తినటువంటి సందర్భం ఏం లేదు. ఇప్పుడు శ్రీనివాసరావుని గ్రౌండ్ మొత్తం ఉరకమని చెప్పాలా. నువ్వు పోలీసు అధికారివే కదా, మరి ఇవాళ కూడా ఉరకాల. 20 ఏళ్ళోడు ఉరకాల, 55 ఏళ్ళు ఉన్నాడు, 58 ఏళ్ళు నువ్వు కూడా ఉరకాల.
ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డ్యూటీలో ఉన్నావు కదా, డ్యూటీలో 58 ఏళ్ళు ఉరకాలి కదా, 27 ఏళ్ళు ఒక్కడే ఉరకడం కాదు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఎస్ఐకి ఏమో 35 ఏళ్ళు ఉన్నాయి, ఎస్ఐకి 35 ఏళ్ళు ఉన్నవి, కానిస్టేబుల్కి 32 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఎస్ఐ అనే వ్యక్తి గ్రౌండ్ పరిగెత్తినప్పుడు నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్కి ఒకటే పరుగు పందెం పెట్టినప్పుడు, ఎస్ఐ కానిస్టేబుల్ వేరు పరుగు పందెం పెట్టడం లేదు, వేరుగా గ్రౌండ్ పెట్టడం లేదు, ఒకటే పరుగు పందెం పెడుతున్నావు, ఒకటే గ్రౌండ్ పెడుతున్నావు. మరి ఇక్కడ ఎస్ఐ అనే క్యాండిడేట్ 35 ఏళ్ళ వ్యక్తి పరిగెత్తినప్పుడు 32 ఏళ్ళలో ఎందుకు పరిగెత్తాడు? నీ ఇబ్బంది ఏంది? గ్రౌండ్లో పరిగెత్తడమే కదా. మరి అలా గవర్నమెంట్ సిగ్గు లేకుండా మరి 61 సంవత్సరాలకు పెంచినప్పుడు అప్పుడు సోయి లేదా ఈ అధికారులకి? మరి 50 నుంచి 60 ఏళ్ళలో ముసలోళ్ళు ఉద్యోగం చేసినప్పుడు ఇక్కడ 36 ఏళ్ళోడికి ఎందుకు అవకాశం ఇవ్వవు? అంటే 58 ఏళ్ళ 60 ఏళ్ళ వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది, మరి ఇక్కడ కూడా 36 ఏళ్ళ వరకు పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ద్వారా ఉక్కడానికి అవకాశం ఉంటుంది. మరి ఏజ్ పెంచడాన్ని ఎందుకు వ్యతిరేకించాలి ఈ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు? మరి ఏజ్ పెంచడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ ఏజ్ పెంచడానికి ఎందుకు అవకాశం ఉండదు? రిటైర్మెంట్ వయసు పెంచినప్పుడు ఇక్కడ ఎందుకు పెంచరు? కాబట్టి ఖచ్చితంగా మనము డిమాండ్ ఏంటంటే ఈ నియామక బోర్డు చైర్మన్ ఈ దుర్మార్గుడిని తొలగించాలన్నటువంటి ఫస్ట్ డిమాండ్ కనుక అందుకుంటే వీడు కంపల్సరీ దిగొస్తాడు. ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడి వల్ల, ఒక ఆంధ్ర అధికారి వల్ల తెలంగాణ బిడ్డలు నాశనం అవుతున్నటువంటి సందర్భం, కాళ్ళు ఇరగొట్టిన సందర్భం. కాబట్టి ఈ చైర్మన్ పోస్టుగా మనం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక అనర్హుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల డిమాండ్ పెడదాం ఫస్ట్. ఈ 2 డిమాండ్లతో మనం ముందుకు పోతే ప్రభుత్వం భయపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు భయపడి ఏం చేస్తారు? నన్ను ఇవాళ నెల రోజుల పాటు జైల్లో పెట్టారు, ఇంకో నెల రోజులు పెట్టుకో, నీకు దమ్ముంటే పీడీ యాక్ట్ పెట్టుకొని 6 నెలలు జైలు ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా మన ఏజ్ అనేది గ్యారెంటీగా పెంచుకోవాల్సిందే, పెంచుకొని తీరాల్సిందే, తీరే వరకు కొట్లాడుదాం ఈ రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడిని. ఎందుకంటే చేతగాని ముఖ్యమంత్రి, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, చదువురాని ముఖ్యమంత్రి మనకి ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో 11,000 ఉద్యోగాలు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో 18,000 నోటిఫికేషను, టీఆర్ఎస్ గవర్నమెంట్లో 15,600 సంబంధించిన నోటిఫికేషను, 3 నోటిఫికేషన్ల ద్వారా 45,000 ఉద్యోగాలు నింపిండు. నీకెందుకు శాతనైతే లేదు ఉద్యోగాలు నింపడానికి? మరి అట్లనే ప్రైవేట్ ఉద్యోగాలలో మీరేమైనా పీకారా? ఈ 3 సంవత్సరాల కాలంలో, 3 ఏళ్ల కాలంలో ప్రైవేట్ రంగంలో హైదరాబాదులో ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారు మీరు? అటు గవర్నమెంట్లో చేయడం చేత కాదు, ఇటు ప్రైవేట్లో కూడా చేయడం చేత కాదు, మీకు ఏం శాతనవుతుంది? ఈ శాతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా? ఈ దుర్మార్గపు బోర్డు చైర్మన్ రాజీనామా చేయాలని 2 డిమాండ్లను కనుక మనం సరిగ్గా ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏజ్ పెరుగుతుంది. ఈ శాతగాని ముఖ్యమంత్రి దించాలన్న ఒక డిమాండ్ కనుక మనం తీసుకొస్తే ఖచ్చితంగా మన పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏజ్ పెంపు, ఉద్యోగాల పెంపు అనే అంశాలపైన మనకు కార్యాచరణ తీసుకుందాం. అలాగే లాంగ్ జంపు ఖచ్చితంగా 3.8 మీటర్లకు తగ్గించాల్సిందే. పక్కన రాష్ట్రం ఉంది కదా, నీతో పాటు పోటీ పడే కర్ణాటక రాష్ట్రం ఉంది, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అక్కడ 35 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఇవ్వవు? నువ్వు తెచ్చిన జీవోనే లాస్ట్ టైం 34 ఏళ్ల వరకు ఉన్నది, నువ్వు తెచ్చిన జీవోనే నువ్వు అలా పక్కన పెట్టేసినావు. మనకి చదువు పైన అవగాహన ఉందా లేదా? 32 సంవత్సరాలు ఉంటే 2 ఏళ్ళు పెంచుతూ ఇదే కాంగ్రెస్ మంటే, దిక్కుమాల కాంగ్రెస్ మంటే 34 ఏళ్ళ వరకు పెంచింది. మరి పెంచిన జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేవు? మొన్న 34 ఉంటే ఇవాళ 32 ఉంటుంది. అంటే మీకు అధికారంలో పరిపాలన చేయడం చేత కావడం లేదు అన్న అంశం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఏజ్ రిలాక్సేషన్ 36కు పెంచాల్సిందే, పెంచి తీరాల్సిన ఒక డిమాండ్ని మనం ముందుకుపోయే ఒక ప్రయత్నం చేయాలా. లాంగ్ జంప్ 3.8కు తగ్గించాలి, అదేవిధంగా పోస్టులు పెంచాల్సిందే, పెంచి తీరాల్సిందే. ఎందుకంటే 1999లో గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషను 450 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది. కానీ రిక్రూట్మెంట్ చేసింది ఎంత సార్ అంటే 1350 ఉద్యోగాలు నింపారు. నోటిఫికేషన్ సమయంలో 450 ఉద్యోగాలు, నింపింది ఎంత సార్ అంటే 1350 ఉద్యోగాలు. మీరు ఇప్పుడు నోటిఫికేషన్లో 7,437 ఉద్యోగాలు ఇచ్చారు. మాకు ఖచ్చితంగా 15,000 ఉద్యోగాలు కావాలా? ఎందుకు? మిగిల్చుకోవడం కోసం? అంటే ఎన్నికల కోసమే మీరు పరిపాలన చేస్తున్నారా?
ఎన్నికల కోసమే ఉద్యోగాలు మిగిల్చుకుంటున్నారా? నీకు జీతాలు ఇవ్వడం చేతగాని ఒక ముఖ్యమంత్రి, హైదరాబాద్ పెట్టుబడులు తీసుకురాని ఒక ముఖ్యమంత్రి, పరిపాలన చేదడం కాలేదు, ఎకనామీని సృష్టించడం చేత కావడం లేదు, రియల్ ఎస్టేట్ మొత్తం బోల్తా కొట్టించినావు. బాగుపడ్డది ఎవడల్లా కాంగ్రెస్ గవర్నమెంట్లు అంటే ఒక రేవంత్ రెడ్డి కుటుంబం ఒక్కడే బాగుపడుతుంది తప్ప ఎవడు బాగుపడతలేడు. కాబట్టి ఖచ్చితంగా మన డిమాండ్లు ఎట్లా ఉండాలి సార్ అంటే, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు రాజీనామా చేయాలా. ఈ 2 డిమాండ్లతో మనం ముందు పోయే ప్రయత్నం చేద్దాం. అలాగే వాళ్ళు హైదరాబాద్ సంబంధించిన ఉద్యోగాల లిస్టు దాన్ని పక్కన పెట్టారు. వాళ్ళు ఫ్యూచర్ సిటీ పేరుతో మళ్ళీ కొత్తగా 3000 ఉద్యోగాలు నింపాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల సాంకేతిక సమస్యలు వస్తాయి, న్యాయ ప్రక్రియలో సమస్యలు వస్తాయి. ఎందుకంటే హైదరాబాదు రాష్ట్ర రాజధాని, హైదరాబాద్ తెలంగాణలో భాగమే. హైదరాబాదు ప్రత్యేకంగా నియామకాలు చేపట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి నువ్వు హైదరాబాద్ని ప్రత్యేకంగా ఉద్యోగాలు నింపితే అది మళ్ళీ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్లో ఆ ఉద్యోగాలు మొత్తం కూడా కలపాలా. అదేవిధంగా జీవో నెంబర్ 46 తొలగించాల్సిందే. జీవో నెంబర్ 46 తొలగించి హైదరాబాదులో ఖచ్చితంగా ఉద్యోగాలు వేయాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. అంశాలపైన మనం కంపల్సరీగా ఖచ్చితంగా కొట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకే ఇక్కడ మీకు ఒకటే అంశం చెప్పాను. ఇక్కడ ఉన్న అంశం ఏంటి సార్ అంటే, మనకు చర్చ ఏజ్ పెంపు 36, 38 ఇవ్వాల్సిందే, లాంగ్వేజ్ జంప్ 3.8 మీటర్లకు తగ్గించాల్సిందే, అలాగే ఉద్యోగాల పెంపు కనీసంగా 15,000 ఉద్యోగాలు నింపాల్సిందే. 15,000 ఉద్యోగాలు నింపాల్సిందే. ఇక మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలంటే ఖచ్చితంగా మీరు అందరూ చూశారు. కానీ సమస్యలు ఏంది? 4 సమస్యలే ప్రధానమైన సమస్యలు. అలాగే హైదరాబాదులో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లోనే మీరు ఫ్యూచర్ సిటీ పేరుతో ఆపిడి పేరుతో సాధించడానికి వీల్లేదు. ఢిల్లీకి నిసార్లు ఉరుకుతున్నావు కదా, 371 ఆర్టికల్లో నువ్వు చేర్చుకోవాలంటే ఎమ్మటే చేర్చుకో, ఎమ్మటే మార్చే ప్రక్రియను తొందరగా చేసి దీంట్లో కలపాల్సిన అవసరం ఉంది. దాన్ని సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. పైగా హైదరాబాదును ఏదో వేరుపాటు చేయలేక కుట్ర కూడా దీంట్లో దాగున్నట్టుగా మాకు కనబడతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చేష్టలు ఎట్లున్నాయంటే, ఆంధ్ర అధికారమే తెలంగాణలో కొనసాగుతుందా, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టడం, ఆంధ్ర ముఖ్యమంత్రులు 69 ఉద్యమంలో 369ని బలిగొన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతులు వర్ధంతులు చేసుకోవడము నీకు సిగ్గుమాలిన అంశంగా మీరు అర్థం చేసుకోవచ్చు. నిజంగా నువ్వు తెలంగాణలోనే పుట్టినవా, తెలంగాణోడికే పుట్టినవా రేవంత్ రెడ్డి అని మీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. నువ్వు నిజంగా మహబూబ్ నగర్లో తెలంగాణ పుట్టినోడు అయితే, తెలంగాణ వ్యక్తులకే పుట్టినోడు అయితే, నువ్వు ఆంధ్రవాదం తెలంగాణలో పనికిరాదని దూరం పెట్టేవాడివి. మాకు డౌట్ వస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర ముఖ్యమంత్రుల విగ్రహాలు పెడతాడు ఇక్కడ, ఆంధ్ర ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి జయంతులు వర్ధంతులు చేస్తాడు ఇక్కడ. ఆంధ్రలో ఓట్ల కోసం వీళ్ళు సంకనాకుతున్నట్టు సందర్భం మనకు కనబడతా ఉంది. వాళ్ళు హైదరాబాదు నాన్ లోకల్ కబ్జాలు మొత్తంగా నిండిపోయింది. 80% ఉద్యోగాలు, 1 కాదు 2 కాదు, హైదరాబాదులో 80% ఉద్యోగాలు ఇవాళ నాన్ లోకల్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉద్యోగాలు మొత్తం కూడా పేరుకు రాష్ట్ర రాజధాని అయినా ఇది నాన్ లోకల్ కబ్జాలో ఉన్న అంశాలు ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 1 సెకండ్. కాబట్టి మనం ఈ అంశాల మీద క్లారిఫికేషన్తోనే ఉన్నాం మనం. ఇంకోటి ఏంటంటే, అసలు సమస్య పరిష్కారం ఏంటంటే, ఇవాళ నిరుద్యోగ నాయకులు చాలామంది తయారయ్యారు. మంచిదే, నాయకత్వం ఎదగడం మంచిదే. రాబోయే నాయకత్వాన్ని, రాబోయే రాష్ట్రాన్ని తీర్చేసిన వ్యక్తులు తయారు కావడం చాలా మంచిది. కానీ ఈ నాయకత్వ లోపం కనబడతా ఉంది. ఎవరికి వారిగా ఇష్టం వచ్చినట్టుగా 100 మందితో, 50 మందితో, 10 మందితో, 20 మందితో రోడ్లెక్కిన కారణంగా మనం ఐక్యంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి 40 మంది ఐక్యంగా మారితే, నిజంగా మనం నిరుద్యోగుల కోసమే కొట్లాడితే, నేను ఒక డిమాండ్ పెడుతున్నా, ఈ యొక్క ఫ్రంట్ లైన్లో కొట్లాడే నాయకులందరూ డిమాండ్ పెడతా ఉన్నా. ఎండ్రిన్ పాట అని చెప్పేసి వారం రోజులుగా చక్కర్లు కొడుతూ ఉంది. మనం ఒక పూల దండ వేసుకుందాం, ఒక ఎండ్రిన్ డబ్బా పట్టుకుందాం. 40 మంది ఎవరైతే లీడర్గా ఫీల్ అవుతున్నారో, ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా దీక్షలు మొదలు పెడదాం. ఎండ్రిన్ డబ్బా, పూల దండ ఇక్కడ రాశాను చూడండి.
ఇక్కడ రాష్ట్రాన్ని చూడండి, ఒక్కసారిగా 40 మంది ఎండిన డబ్బా పట్టుకొని పూలదండ వేసుకుంటే జనంకెళ్ళి ఎందుకు స్పందన రాదు? కంపల్సరిగా స్పందన వస్తుంది. కాబట్టి ఇది మహా ఉద్యమంగా మార్చాల్సిందే. మనము నిజంగా 8-10 లక్షల మంది కనుక ఈ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయితే ఎమ్మెల్యేలకు పోయినసారి మన ఫోన్లు కొట్టి వాళ్ళ గువ్వమనే విధంగా మనం చేశాము. ఆ విధంగా ఎమ్మెల్యేలకు గువ్వమనే విధంగా ఖచ్చితంగా మనం ఫోన్లు చేసి వాళ్ళ టార్చర్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలని మనం టార్గెట్ చేద్దాం, మంత్రులను టార్గెట్ చేద్దాం. అవసరమైతే ఫైనల్గా ఈ సమస్య పరిష్కారం కానప్పుడు ఎండిన డబ్బా పట్టుకొని దీక్షలు మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేద్దాం. ఈ ఫ్రంట్ లైన్లో నిలబడే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని గనక సుముఖంగా ఉంటే ప్రభుత్వం దిగొస్తుంది. సోషల్ మీడియాను ఒక యుద్ధంలాగా మార్చుకుంటే కంపల్సరీగా ప్రభుత్వాన్ని దించడానికి మనకు అవకాశం ఉంటుంది. మన నోటిఫికేషన్ సాధించడానికి అవకాశం అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు మీరు నిజంగా పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చెప్పిన సబ్జెక్టే మళ్ళీ చెప్పకుండా కొత్త అంశాల గురించి చెప్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఒక్కొక్కరొక అంశం మీద మాట్లాడండి. కంపల్సరీగా దీని గురించి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. నా నెంబర్ వచ్చేసి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఒక నెంబరు 9491873831 9491873831. ఈ ఫోన్ నెంబర్కి నాకు ఇప్పుడు కాల్ చేస్తే మీకు మాట్లాడడానికి నేను అవకాశం కల్పిస్తాను. చెప్పిందే సబ్జెక్టు చెప్పకుండా ఒక్కొక్కరు ఒక అంశం మీద చెప్పే ఒక ప్రయత్నం చేయండి. ఈ నెంబర్కి కాల్ చేయండి, కాల్స్ తీసుకుంటాను, మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. హలో, చెప్పండి మిత్రం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? సార్ కామారెడ్డి సార్. కామారెడ్డి. ఏం పేరు నీ పేరు? సార్ నా పేరు మహేష్. మహేష్, చెప్పు మహేష్. లాస్ట్ టైం నాకు మన పీటీఓ డ్రైవర్ దాంట్లో బ్యాచ్ నంబర్ లేదని రిజెక్ట్ చేశారు. ఓకే. 2+4 ఉండే. ఓకే అని నోటిఫికేషన్ అవుట్ కాగానే బయటకు పంపించేసి మళ్ళీ బ్యాచ్ నంబర్ తీసుకున్నాను. ఓకే. ఈ నోటిఫికేషన్ లో ఆ చెత్తన డాక్యుమెంట్ హెవీ లైసెన్స్ పెట్టింది. హెవీ లైసెన్స్ ప్లస్ ప్యాసింజర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ పెట్టింది సార్. ఇప్పుడు నాకు అది అప్లై చేయాలన్నా కూడా నాకు మినిమం 3 to 4 months పడుతుంది అంటున్నారు. ఓకే. ఆల్రెడీ నాకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదు. మరి ముందుగానే ఈ అంశాలు వస్తున్నట్టుగా సూచనలు ఇవ్వాలా? ఇప్పుడు డ్రైవింగ్ పోయిన వాడు నెల రోజులలో అన్ని వెహికల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అన్నిటి గల దుర్మార్గుడు ఎవరంటే ఆ శ్రీనివాసరావు అనే ఒక దుర్మార్గుడు వల్లనే ఈ నోటిఫికేషన్లో గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. లేదు సార్, ఒకటి నాకు వినండి. ఇప్పుడు ఎవరైతే పీటీఓ డ్రైవరు వాళ్ళు నడిపేది ఓన్లీ 4-wheeler బ్యాచ్ మన ఎల్లో ప్లేట్. అవును. దానికి ఈ హెవీ లైసెన్స్ ఎందుకు సార్? హెవీ లైసెన్స్ అనేది ఒక ప్యాసింజర్ లారీలు నడపడానికి మాత్రమే, బస్సులు నడపడానికి, పెద్ద వెహికల్ నడపడానికి ఏవి కావాలా? దానికి మాత్రం నడపడానికి అదే ఎలిజిబుల్. అలాంటిది డైరెక్ట్ ఆర్టీసీ పెట్టచ్చు, ఇందులోనే పెట్టింది సార్ వాడు. పైగా ఇది ఒక 6 నెలల తర్వాత 3 నెలల పాటు నువ్వు డ్రైవింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నేర్చుకునేటటువంటి ఒక కార్యక్రమమే. ఈ తర్వాత నేర్చుకోకుండా దూరం ఉండే కార్యక్రమం ఏమీ కాదు. లేదు సార్, లాస్ట్ టైం కూడా అమర్పేటలో వెళ్ళినప్పుడు మీకు ఏం చేశారంటే బ్యాచ్ లేదు, రిజెక్ట్, చాలా మంది రిజెక్ట్ చేశారు. 1 day గ్యాప్ ఉన్నా అన్ని రిజెక్ట్ చేశారు. బ్యాచ్ అంటే ఏంది? అది ట్రాన్స్పోర్ట్ బ్యాచ్ నెంబర్ ఉంటుంది సార్ ఒకటి. ఓకే ఓకే ఓకే. అది 2+4 కాకుండా బ్యాచ్ నెంబర్ అని ట్రాన్స్పోర్ట్ లో ఉంటుంది మనకు. ఓకే. ఈసారి ఏం చేశారు, డైరెక్ట్ హెవీ పెట్టేశారు. హెవీ అంటే నార్మల్ గా ఇప్పుడు అందులో వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అవును. అదే ఇక్కడ అయిపోతుంది సార్ అక్కడ. ఓకే, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాము. నాకు దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకొకటి లాస్ట్ టైం 100 పోస్ట్ మాత్రమే వీళ్ళు ఏం చేశారంటే రిలీజ్ చేశారు. ఓకే. దాంట్లో 86 మాత్రమే ఫిల్ చేశారు. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్యాక్లాగ్ పోస్ట్ 20 ప్రజెంట్ డ్రైవింగ్ పీటీఓ 20. అండ్ దాంతో పాటు కానిస్టేబుల్ తర్వాత మన గ్రూప్ పడ్డ తర్వాత కానిస్టేబుల్స్ గ్రూప్ లో కొన్ని వెళ్ళిపోయారు రిజైన్ చేసి. అవును. అది బ్యాక్లాగ్ పోస్ట్ మాత్రం వాడు ఫిల్అప్ చేస్తుండో కానీ అది చేస్తుంటారు వాడు. ఓకే మిత్రమా, దీని గురించి నేను నెక్స్ట్ ఇచ్చే వినతి పత్రాలలో ఈ అంశాన్ని కూడా చేర్చి కంపల్సరీగా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. చాలామంది కాల్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడతాను మిత్రం.
థ్యాంక్ యూ. హలో చెప్పండి మిత్రమా, ఎక్కడి నుంచి మాట్లాడుతారు, మీ పేరేంటి? సార్ మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్ 28 ఏజ్ ఉన్నప్పుడు 32 వరకు సరే అని చెప్పేసి వాళ్ళు ఇది యూట్యూబ్లలో కొన్ని ఇన్స్పిరేషన్ కానీ ఇంకేమన్నా కానీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి 32 వరకు ఏజ్ ఉంటుంది అనుకునే ఆశతోటే చదువుతూనే ఉన్నాం. దిల్సుఖ్ నగర్ లో ఇంటికి పోకుండా భార్య పిల్లలను వదిలేసి లాస్ట్ దాకా చదువుతూనే ఉన్నాం. సో ఇంక ఇస్తాడు ఈ సంవత్సరం ఇస్తాడు, వచ్చే సంవత్సరం ఇస్తాడు అనుకుంటా ప్రిపరేషన్ లో కంటిన్యూ ప్రిపరేషన్ లో. ఆ తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి మొన్న ఏప్రిల్ లో నా డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది. ఇప్పుడు జూలై నుంచి స్టార్ట్. ఈ ఏజ్ పెంచలేక ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు నేను చదివింది కూడా వృధా అయిపోయింది సార్, నేను ఇంటికి పోకుండా. ఓకే, దీని మీద మనం ముఖం చూపెట్టుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంట్లో. నేను ఇంటికి వచ్చేసిన సార్, ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నా, నేను డైరెక్ట్ వరంగల్కి వచ్చేసిన ఈరోజు. అవును ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఎందుకు ఈ కాంగ్రెస్ మీద నమ్మకంతో నేను దరిదాపు ఒక 500-600 ఓట్లు ఇప్పించిన నేను. ఓకే, ఇప్పుడు చేసినవి రేవంత్ రెడ్డి శ్రీనివాసరావు వల్ల తలెత్తుకుని తిరగలేకపోతాను సార్ నేను. అవునవును, అందుకే ఇప్పుడు దీని మీద మనం గట్టిగా చేసి ఒక ప్రయత్నం చేయాలా. ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఏజ్ కోసం కొట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఇంటికానే ఉంటాం, చేసేటోళ్ళు చేస్తారు అంటే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఒక వారం 10 రోజుల పాటు ఇదే పనిగా పెట్టుకొని మనం కనుక అడుగులేస్తే ఖచ్చితంగా సాధ్యమైందనక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని దీనికోసం పోరాటం మొదలు పెట్టాలా. మీరు వరంగల్లో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా? ఇప్పుడు ఒక 10 రోజుల పాటు మన రేపటి సందే యుద్ధాన్ని మొదలుపెట్టి ఒక ప్రయత్నం చేస్తాం. నిరుద్యోగులందరినీ కూడా ఒక తాటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మనం లేకపోవడం కూడా కొంత ఇది మనకు మైనస్గా మారింది. కాబట్టి ఇప్పుడు దాన్ని చేసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇవాళ నోటిఫికేషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎక్కడ అంటే మహబూబాబాద్లో ప్రవీణ్ మొత్తంగా ఇవాళ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అవి కూడా మొత్తం తగలబెట్టారు. మొత్తంగా పేపర్లు కూడా తగలబెట్టాడు మన ప్రవీణ్ మిత్రుడు, తగలబెట్టాడు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు దహనం చేద్దాం, ఆ నోటిఫికేషన్ పేపర్లను కూడా తగలబెట్టే ఒక ప్రయత్నం చేద్దాం. చేస్తే గానీ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ హన్మకొండ దగ్గర లైబ్రరీ దగ్గర ఫ్రెండ్స్ కలిసినాం సార్. ఆల్రెడీ ఇక్కడ వీళ్ళతో కమిట్మెంట్ అయినాము. రేపు ఎట్లా దిష్టి బొమ్మ కాలబెట్టేసి గవర్నమెంట్ వద్దు సార్, ఎందుకంటే ఇప్పటికి మోసపోయిన కడిజాలు ప్రతిదీ రైతుల కాంచెలు మొదలు పెడితే చదువుకున్న స్టూడెంట్స్ దాకా కూడా మోసం చేసుకుంటూ పోతే ఇంకెట్లా భరిస్తాం సార్? అవును, ఇది మాత్రం ఖచ్చితంగా పోరాడాలి సార్. ఈ 5 సంవత్సరాల పాలన తప్ప కంపల్సరీ. అందుకే ఏజ్ పెంపు ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కు రండి. హైదరాబాద్కు వస్తే అట్లీస్ట్ మీరు ఒక 500-1000 మంది ఉన్నా కూడా ఈ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది. దాని మీద మనం పోరాటం చేద్దాం, ఒక కార్యాచరణ ప్రకటించుకొని ముందు ఒక ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్. మిత్రమా చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మిత్రమా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? చెప్పండి, గట్టిగా మాట్లాడండి. వాయిస్ తక్కువ వస్తుంది మీది ఇక్కడ. ఇప్పుడు ఓకే సార్. ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయలేదు సార్. ఓకే, పోయినసారి కూడా నష్టపోయినందు వల్ల మీ దగ్గర కూడా వచ్చినాం. బట్ మీరు చేసే పోరాటం చేసారులే కానీ అంతకు మించి అది ఏం కాలేదు సార్. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము ఇక్కడ నల్గొండలో చాలా మంది కూడా క్యాంపెయినింగ్ చేసినాం. ఈసారి ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు రిజర్వేషన్ కల్పించారు ఈసారి. కల్పించడం అంటే ఫిలిమ్స్ ఉంది కదా సార్. అవును, ఫిలిమ్స్ లో ఏమి ఇచ్చారు ఇప్పుడు? ఫిలిమ్స్ లో ఇప్పుడు బీసీ వాళ్ళకేమో 50, మాకు 60. ఓకే, వాళ్ళకేమో ఎస్సీ వాళ్ళకేమో 40 సార్. అంటే ఇప్పుడు మీకు కూడా బీసీ వాళ్ళ మాదిరిగా 50% ఇస్తే న్యాయం జరుగుతుంది అంటారు. అవును సార్, అదే సార్. ఓకే, దాన్ని కూడా మనం రిప్రజెంటేషన్లో పెట్టే ఒక ప్రయత్నం చేద్దాం. దాంట్లో అదే సార్ మా ప్రధాన సమస్య అదే. ఇంకా చాలా మంది ఇప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్ లో కూడా ఫిల్అప్ కాకుండా అయిపోతున్నాయి కదా సార్. ఇట్లా ఉండేసరికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా రాలేకపోతున్నారు సార్. ఓకే. పోస్ట్ ఫిల్అప్ అయిపోతే బాగుంటది. మళ్ళీ బ్యాక్లాగ్ పోస్ట్ లెక్క ఉండిపోతే సరే. ఈసారి బ్యాక్లాగ్ అట్లా మిగిలిన పోస్టులు ఏమైనా ఉన్నాయా? అవి ఇంకా నేను చేయలేదు సార్. ఇంతకుముందు అయితే ఉన్నాయి సార్. అవి
అవి ఉన్నాయి. ఇట్లా మీరు కూడా ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తే కొంచెం మమ్మల్ని కూడా చూసినట్టు ఉంటుందని కాల్ చేసిన సార్. ఓకే, మనం ఇచ్చే రిప్రజెంటేషన్లో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ వచ్చినాక మారుద్దంటే వాళ్ళే గమనికలో వాళ్ళే క్లారిటీగా ఇచ్చారు. ఏ సందర్భంలోనైనా నోటిఫికేషన్ మార్చుకునే అధికారం మాకు ఉన్నది అని వాళ్ళే క్లియర్గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి దీని అంశాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం కంపల్సరీగా. సార్ ఈసారి అయితే కొంచెం దీని మీద కొంచెం చొరవ చూపండి సార్. ఓకే ఓకే, ఎందుకంటే పోయినసారి కాలేదు కదా సార్. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ. చెప్పండి మిత్రం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను వరంగల్ ఉండే సార్. చెప్పండి అమ్మా. సార్ పోయినసారి కూడా మా ఫ్రెండ్ కు పోయినసారి కూడా మా దేవులు సార్ నిరుద్యోగుల పట్ల మీరు చూపే సార్. ఇప్పుడు నేను లాస్ట్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నాకు రాలేదు సార్, నాకు కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. ఓకే, ఇప్పుడు మన భద్రాద్రి జోన్ లో 33 ఉన్నాయి సార్. 33 పోస్టులు ఉన్నాయి. ఓకే సార్ ఎస్ఐకి 33 ఉన్నాయి. మన దీనికి నాకు ఏజ్ 33 ఉంది సార్. 33 ఉంది. ఓకే సార్. అంటే ఇప్పుడు కానిస్టేబుల్కి అవకాశం లేదు కానీ ఓన్లీ ఎస్ఐకి మాత్రం అవకాశం ఉంది నీకు ఇప్పుడు? అవును సార్, ఎస్ఐకి అవకాశం ఉంది సార్. కానీ మొత్తం నా జోన్ మా భద్రాద్రి జోన్ మొత్తం చూసుకుంటే 33 ఉన్నాయి సార్. ఆ 33లో 14 రకాల రిజర్వేషన్లు ఉంటాయి సార్. అసలు అంటే అది కాదు సార్, నేను నాకు కళ ఇప్పుడు ఏదైతే నా కళను నిన్నటి నుండి నాకు నిద్ర పడతలేదు సార్. అసలు ఈ 4 మీటర్లను కూడా నేను పోయినసారి దొనికిన సార్, రాత్రి బావళ్ళు. అంటే అదొక కళగా అనుకుంటాం కదా సార్. ఈయన గెలవగానే 2023లో గెలవగానే మనకు నోటిఫికేషన్ ఇస్తాడు. అసలు అశోక్ నగర్ కి వచ్చి మనతోటి ఛాయలు తాగి అన్ని దొంగ మాటలే కదా. కాంగ్రెస్ వాళ్ళు అంటేనే దొంగలు అన్నట్టుగా తయారైన ఒక పరిస్థితి వల్ల మనకు కనబడుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోకి ఇస్తాం, ఏప్రిల్లో ఇస్తాం, డిసెంబర్లో ఇస్తున్నాం, మొదటి ఫేజ్లు ఇస్తాం, రెండవ ఫేజ్, అన్ని ఫేజులు అయిపోయినాయి. మొత్తంగా ఇప్పటివరకు 13,000 ఉద్యోగాలు నింపి 67,000 ఉద్యోగాలని దొంగ మాటలు ఎన్ని మీటింగ్లు చెప్తారు. అప్పుడు వచ్చిన గ్రూప్ 2 ఆ పోయిన ప్రభుత్వాలు వేసిన ప్రభుత్వాలకు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం అనుకుంటాను సార్. ఇప్పుడు ఈయన వేసిన 7,000లో 248 పోస్టులు సార్ ఎస్ఐకి ఉంటే. దానికి నువ్వు ఏజ్ రిలాక్సేషన్ నువ్వు పెంచడానికి జీవోను తీసేసి అసలు ఆ 7,000 పోస్టులు ఇంతమంది సార్ 33 పోస్టులు ఇప్పటి వరకు ఉన్న 2012, 16, 18, 20లో ఇప్పటి వరకు ఏ రోజైనా 248 పోస్టులతోటి ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చిందా సార్? ఎప్పుడు వచ్చినా 2018లో అయితే దాదాపు 1,200 పోస్టులు సార్, మన్నటి దాంట్లో 800 పోస్టులు, అంతకుముందు దాంట్లో 500 పైన పోస్టులు. ఇంత తక్కువ పోస్టులు ఎప్పుడు కూడా ఏడ కూడా బల్ల ఈయనకి శాతం అయితే లేదు. మరి సార్ మీకు ఒక్కటే విజ్ఞప్తి సార్, నేను బయటికి పోయినా నేను ఇంకా ఏదైనా చేసుకొని బతుకుతా. కానీ నాలాంటి నేను ఏదైతే పెయిన్ అనుభవిస్తానో ఆ పెయిన్ కు మీరు ముందుండి నడిపించాల్సిందిగా మేము మా తెలంగాణ ఎవరైతే ఉద్యోగాలు పెంపు కోసం కానీ తర్వాత ఈ ఏజ్ రిలాక్సేషన్ కోసం కానీ కష్టపడే ప్రతి ఒక్క విద్యార్థి ఆయన ఇంట్లో ఉన్నా కానీ మీకోసం మీరు ముందుండి మా కోసం నడవాలని 100% మిత్రమా. నేను తెలిసో తెలియకో నిరుద్యోగ అనే జెండాను పట్టుకున్నా. ఆ నిరుద్యోగ జెండాని నేను బతుకున్నంత వరకు మోస్తూనే ఉంటా. ఖచ్చితంగా నిరుద్యోగులు అంటే నడుస్తా, డౌట్ ఏం లేదు. మా కోసం సార్, నా కోసం కాదు, నా తెలంగాణ యువత ఎంత మంది ఈయన కేవలం అందులో మేము మోసపోతామని ఎవరైతే ఓట్లేసి నన్ను గెలిపించిలో 2023 నుంచి 3 సంవత్సరాల తర్వాత 2026లో వేసాను సార్. 2000 అంటే ప్రతిదీ మచిపూసి మారేడుకాయం చేద్దామని రైతులను, పేదలను అందరినీ చేసిన తప్పును పదే కామెంట్ పనికిరానోడు పెడుతున్నాడు. ఏజ్ లిమిట్ 55 సంవత్సరాలు పెట్టాలి, దానికి అశోక్ గారిని లీడర్గా పెట్టాలి. ఈ పనికిరాని అనుకోండి సక్కసంగా చూడండి ఒకసారి సార్. వానికి తెలియదు సార్, వానికి 5 km అంటే తెలియదు, 1600 మీటర్ అంటే తెలియదు, 4 మీటర్లు దుంకడం అంటే తెలియదు. మన తల్లిదండ్రులు పత్తేర పోయి పైసలు ఇస్తా అంటే అశోక్ నగర్ వీడు తెలంగాణోడా ఆంధ్రోడా మరి కామెంట్ పెట్టినోడు మరి ఒకసారి చూడండి. ఇలాంటి దొంగనా కొడుకులు ఇలాంటి వ్యవస్థలు ఉండరు కాబట్టి ఇట్లా వ్యవస్థ నడుస్తూ ఉంది సార్. నాకు నిన్న వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందంటే సంతోషంతో అసలు నిన్నటి నుండి నాకు రాత్రి మొత్తం నిద్ర అవ్వట్లేదు సార్. ఇప్పుడు కూడా గుండె అంతా ఇప్పుడు అనుకున్నా సార్, నేను పోయినా నాలాంటి ఎంతో మంది ఉన్నారు, నాకు రాకపోయినా నాలాంటి ఎంతో మంది కోసమైనా కానీ సార్ నాకు ఎస్ఐ ఉన్నది. అది నేను 2-3 సార్లు కొట్టినా నాకు ఇంకో సెక్టార్ లో నేను ఉన్నా. కానీ నాకు ఒక పెయిన్ సార్, నాకు అది
నాకు ఆ పెయిన్ నేను తట్టుకోలేకపోతాను సార్. మీరు ఇప్పుడు లైవ్ పెట్టేసరికి నాకు పోయినసారి కూడా మీరు మాకోసం ఎప్పుడైనా మాకోసం ఎంత చేసేది మీరు లైవ్ ఉన్నదనగానే నేను వచ్చాను సార్. మీ కాల్ కోసం ఉన్నా సార్. నేను లాస్ట్ టైం కి 2 సార్లు మిస్ అయినా. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఎస్ఐకి మాత్రం 33 ఉన్నాయి, 33 పోస్టులు ఉన్నాయి సార్. దాంట్లో 33 పోస్టులు అనేది అసలు కనీసం నేను అప్లై చేయడానికి కూడా నాకు మంచి అనిపించలేదు. కానీ నాలాంటి వాళ్ళు అందరూ ఈ బాధను మీ బాధగా స్వీకరించి కనీసం పోరాడాలని నా విజ్ఞప్తి సార్. ప్లీజ్ కంపల్సరీ మిత్రం, కంపల్సరీ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి మిత్రం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. అది నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, ఇది జోగులాంబకు ఇప్పుడు 4 ఉన్నాయి కదా సార్ పోస్టులు. ఓకే. అది దానికి ఓపెన్ గా కన్సిడర్ చేసుకోవాలా లేకపోతే కేటగిరీ వైజ్ ఉన్నాయని అడుగు. కేటగిరీ వైజ్ ఇవ్వలేదు సార్. అది దాంట్లో మేము ప్రిపేర్ అవుదామంటే కూడా దానికి 4 ఉన్నాయి కాబట్టి అది ఏ కేటగిరీలో వస్తో తెలియదు, ఓపెన్ లో వస్తో తెలియదు. అది మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకపోతే ఓపెన్ అవి ఇక కేటగిరీ కూడా ఏమి ఇవ్వలేదు కదా సార్ దీనికి. ఇంకోటి ఏంటంటే సార్, ఇది మన ఇప్పుడు కానిస్టేబుల్ కు ఏజ్ ఏమైనా పెంచే అవకాశం ఉందా సార్? కంపల్సరీ పెంచాల్సిందే, పెంచి తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఉద్యోగాలు నింపుతున్నారు. మరి 2 సంవత్సరాల ముందు నోటిఫికేషన్ వచ్చి ఉంటే మీరు అందరు ఎలిజిబిలిటీ ఉండేది కదా. నోటిఫికేషన్ ఆలస్యం చేశారు కాబట్టి ఆ బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలా. పైన పక్క రాష్ట్రము కర్ణాటకలో 35 ఏళ్ళు ఇచ్చారు. అక్కడ ఇచ్చినప్పుడు నీకేంటి నొప్పి? ఆడ ఉన్నప్పుడు ఈడ లేని ఉన్నటువంటి నొప్పి ఏంటి నీకు? పైగా నేను ముఖ్యమంత్రిని గ్రామీణ ప్రాంతానికి వెళ్ళొచ్చినా, నేను మహబూబ్ నగర్కి వెళ్ళొచ్చినా. మరి ఇలా కొట్లాడేటోళ్ళంతా ఎస్ఐ కానిస్టేబుల్ హాస్టల్ కూడా గ్రామీణ ప్రాంతాలే. సిటీలో ఉన్నోడు ఎవడు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ గారు. మరి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు న్యాయం చేయాలంటే మరి ఆయన గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వస్తే న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే సార్, మొన్న చాలా గట్టిగా అరుచుకుంటే విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయమంటే ఈ రోజు చెప్పింది కదా సార్. నేనెందుకు రాజీనామా చేయాలంటున్నాడు. మరి చదువు రానైనా ముఖ్యం అయితే అట్లనే ఉంటుంది. ఫస్ట్ అవగాహన లేదు, రాజీనామా చేయాలి. ఆయనకు చేత కావట్లేదు పై అసలు. దానికోసమే కాల్ చేసింది సార్. దీనికి ఏమైనా అవకాశం ఉందా? ఏజ్ పెంపడం లేదా, ఇంకా ఏమైనా లేదా అని. అది తక్కువ. ఇప్పుడు నా లైఫ్ లో నేను చూసిన అది తక్కువ నోటిఫికేషన్ ఇదే సార్. ఇప్పుడు పాపం వాళ్ళకు ఎక్కడ వాళ్ళకు ఈ దేశంలో టీఆర్ఎస్ బాగుండేది నాకు అనిపిస్తుంది ఆ విధంగా. అంతే కదా మరి. ఇట్లా చిల్లర వేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళకు నమ్మి వీళ్ళకి నమ్మించి గొంతు కోసారు మన. అవును. అవసరమైతే ప్రతిపక్షాల మద్దతు కూడా తీసుకొని దీన్ని కంపల్సరీ సాధించుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు కూడా తీసుకోవాలి, అందరు కలుసుకొని పోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏ విధంగా గెలుస్తారో చూడాలి. చేద్దాం. ఎలక్షన్లు ఉంటాయి కదా ఇప్పుడు. అవును. ఈ తీర్మార్ మల్లన్న కూడా ఆయన చేస్తున్నాడు కానీ ఆ స్టూడెంట్ చేసి పీకింది ఏం లేదు. ఆయన గెలుస్తా అంటున్నాడు అక్కడ కానీ ఆయన ఏం చేసింది చెప్పు అంటే ఈడబ్ల్యూఎస్ అంటాడు. అవన్నీ మన దగ్గర కాదు అది. అవసరం లేదు. ఆయన గెలిచింది ఒకటైతే మాట్లాడేది ఇంకోటి ఉంటుంది. అంతమంది ధర్నా చేస్తున్నప్పుడు ఒక రోజైనా సంఘీభావం తెలిపిండి ఆయన మనకు. ఇప్పుడు అందరం బీసీలమే, బీసీల కోసం కొట్లాడుతాం. నువ్వు గెలిచినటువంటి ఏరియా ఏంటి? బీసీ కదా. మరి గ్రాడ్యుయేట్ కోసం మాట్లాడాలి. మరి గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడాలి కదా మరి. అవునవును. ఎవరు ఓటు గెలిపించుడు వానికి మళ్ళీ అట్లా చేస్తే ఎట్లా ఆయన. అవును. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. కంపల్సరీ మాట్లాడు. రైట్. గుడ్ ఈవినింగ్ మిత్రమా. ఇవాళ మహబూబాద్లో గట్టిగా చేశావు, తగలబెట్టావు, విద్యార్థుల తరపున పోరాటం చేశావు. మరి ఏంటి ఈ ఉద్యమంలో నీ భాగస్వామి ఏంటి? ఏం చేద్దాం మరి? మనకి ఇప్పుడు లైవ్లో ప్రవీణ్ ఉన్నాడు మహబూబాద్కి వెళ్ళి. చెప్పండి మిత్రం. సార్, మనం ఏదైతే 5,000 వద్దు, ఫస్ట్ 5,000 అని చెప్పారు సార్. 5,000 వద్దు, 20,000 ముద్దు అని చెప్పి మనం కార్యక్రమం చేశాం సార్. మరి కనీసం అంటే గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఇప్పుడు కనీసం ఒక 15,000 పోస్టులు ఇచ్చినా కూడా మనకు అంత కొంత ఊరట ఉంటుండే సార్ అందరికి, నిరుద్యోగులకి. అవును. ఇప్పుడు ఫస్ట్ టైం సార్ ఏదైనా మనకు 7,000 అంటే గ్రూప్స్ కి సంబంధించి ఇస్తారు సార్. ఇట్లా ఏది డబుల్ డిజిట్ 7,000 అంటే మామూలుగా గ్రూప్స్ కానీ లేకపోతే వేరే పోస్టులు ఇస్తుండే. అవును. కనీసం ఎస్ఐ కానిస్టేబుల్ మినిమం 10 నుంచి 15,000 ఉంటుండే. 3 నోటిఫికేషన్లు భారీ నోటిఫికేషన్ వచ్చాయి సార్. అవును. కానీ ఇది చాలా దారుణం సార్. ఎందుకంటే ఇప్పుడు మహబూబాద్ డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సార్, మాకు ఇప్పుడు కేవలం 74 పోస్టులు సివిల్ ఇచ్చాడు సార్. 60 పోస్టులు 4 ఇచ్చాడు.
ఇప్పుడు దాదాపుగా ఇక్కడ మనకు ఎంతమంది జనాభా ఇప్పుడు ఆ గతంలో కూడా జియో 46లో కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇప్పటికీ స్టిల్ ఫైట్ చేస్తూనే ఉన్నాం సార్. అవును అవును. ఇప్పుడు ఈ 74 పోస్టులు మనము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా వర్గీకరణ చేసుకుంటూ పోతే మాకు ఇప్పుడు ఎస్టీ జనాభాకు వచ్చేది కేవలం 2 పోస్టులు మాత్రమే సార్ అక్కడ. ఓకే ఓకే. మరి 2 పోస్టులతో ఏం చేసుకోవాలో రేవంత్ రెడ్డి తెలుసు సార్. ఈ గవర్నమెంట్ అయితే ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా విఫలమైంది సార్. సార్ రానున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా మేము మరింత పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం సార్. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళు హోమ్ మినిస్టర్ అని ఆయన ఉన్నాడా లేడా అని కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకోవడం వల్ల మనం కలవలేకపోతున్నాం సార్ హోమ్ మినిస్టర్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రి ఆయనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే. మరి ఆ మినిస్టర్ ఏం చేస్తారో సంగతి కూడా ఆయనకు అర్థమైందో కాలే కూడా అర్థం కాదు. అంటే రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం అనే ఒకే ఆలోచన తప్ప ఆ శాఖకు న్యాయం చేస్తున్నామా లేదన్నటువంటి ఒక సోయి ముఖ్యమంత్రికి లేదు. దానివల్ల ఇలాంటి సందర్భాలు మనకు ఎదురవుతా ఉన్నాయి. అవును సార్, అవును సార్. ఇందాక సార్ ఇప్పుడు ఏదైతే ర్యాలీగా మేము ఇక్కడ లైబ్రరీ నుంచి వెళ్తుంటే ఒక అమ్మాయి సార్ మాట్లాడుతుంది. పాపం ఆమె 4 years నుంచి ప్రిపేర్ అవుతుందట సార్. 4 years నుంచి ప్రిపేర్ అవుతుంది. ఆమె ఎవరైతే పాప ఉన్నారో ఆ పాపను తీసుకొస్తుంది. పాపం ఆ స్కూల్లో జాయిన్ చేపించి మళ్ళీ వచ్చి అంటే స్కూల్ కి పంపించేసి మళ్ళీ వచ్చి చదువుకుంటున్నారు సార్. ఇప్పుడు నేను చచ్చిపోవాలన్నా మరి ఆయన సీఎం ఎండిన దాకా చచ్చిపోమంటుంది కదా, మరి నేను చచ్చిపోవాలన్నా ఇప్పుడు నాకు అంటే 33% మహిళలకు ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చింది కేవలం 74 పోస్టులు. మాకు ఎన్ని పోస్టులు వస్తున్నాయన్నా ఒక్క పోస్ట్ కూడా రావట్లేదు. మరి నేను చచ్చిపోవాలని చెప్పి ఒకటే ఏడుస్తుంది సార్. ఇప్పుడు జిల్లాల మొత్తం అన్ని ఎండి డబ్బాలు పట్టుకొని రోడ్డు ఎక్కుదాం. అట్లయితే కానీ ప్రభుత్వానికి సోయవస్తామని చూడాలి మరిగా. అవును సార్, అవును ఖచ్చితంగా సార్. ఇప్పుడు మన నిరుద్యోగులు కూడా చాలా మంది బయటికి రావట్లేదు సార్. ఏం చేస్తారో ఒక భయం అనేది ఎక్కువ అయిపోయింది సార్ చాలా మందికి. ఇప్పుడు పోలీసులే కదా బయటికి వెళ్ళకపోతే పోలీసులు వెంటబడుతున్న ఒక సందర్భాలను కనబడుతుంది. అసలు ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేకపోతే పోలీసు రాజ్యం నడుస్తుందా అర్థం కాని ఒక పరిస్థితి. బయటికి అసలు ఢిల్లీలోనన్నా 20-25 రోజుల వరకు ఎలాంటి నిర్బంధం లేదు. ఒక్కసారిగా మూమెంట్ అనేది వచ్చింది. తెలంగాణలో మాత్రం నిరుద్యోగుల వెంటబడుతున్న ఒక పోలీసులు రోజు వాళ్ళు అసలు డ్యూటీ కంటే ఈ నిరుద్యోగులను ఎట్లా అదుపు చేయాలన్న ఒక డ్యూటీలే కనబడుతున్నట్టు మనకు కనబడతా ఉంది ఇక్కడ పరిస్థితి. సార్ 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 సరే ఇప్పుడు ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు మనకు ఒక 10 మంది 20 మంది ఉంటే పోలీసు వెంట పడతారు. 1,00,000 మంది బయటకు వస్తే ఎవడు వెంట పడతారు సార్? అదే కదా, అది లేకనే కదా మన కాక్రోచ్లో 1,00,000 మంది వస్తే గవర్నమెంట్ గడగడలాడింది. అవును సార్, అవును. మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేసిండు. అంటే ఒక ప్రపంచం సృష్టించారు వాళ్ళు. అలాంటి పరిస్థితి తెలంగాణలో రావాలి సార్. దానికి మీరు ఏదైతే ముందుండి మీరు ఫైట్ చేయాలి. మీ యొక్క వాయిస్ అందరికి వినిపించాలని నేను కోరుకుంటున్నా సార్. కంపల్సరీ చేద్దాం, ప్లానింగ్ చేద్దాం. మీరు అందరూ హైదరాబాద్కి వచ్చి దానికి ఒక కార్యాచరణ ప్రకటన చేద్దాం. నిరుద్యోగులు అందరం కూడా ఒక దగ్గర మీటింగ్ పెట్టుకొని దానికి కంపల్సరీగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోదాం, మన ఉద్యోగాలు సాధించుకుందాం. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, బై సార్. హలో, చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వికారాబాద్ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ, చెప్పండి అమ్మ, దేనికి ప్రిపేర్ అవుతున్నారు? అంటే అన్ని గ్రూప్స్, డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐకి అన్నింటికి సార్ డిగ్రీ ఉంది. ఓకే సార్, మిమ్మల్ని నేను 2018 నుంచి ఫాలో అవుతున్నాను సార్ యూట్యూబ్. ఓకే అమ్మా. మీ ప్రతి వీడియోస్ చూస్తుంటాను నేను అప్పుడప్పుడు బాగా ధర్నాలు జరుగుతున్నప్పుడు. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఏజ్ పెంచితే గవర్నమెంట్ కి వచ్చే నష్టం ఏంటి సార్? ఏం నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ తెలివి ఏంటంటే మనం ఇప్పుడు ఏజ్ తక్కువ ఇచ్చారు అనుకో, వాళ్ళని డైవర్ట్ చేస్తే ఏజ్ కోసం కొట్లాడతారు, పోస్టులు పెంచడానికి కొట్లాడారు కదా. ఇప్పుడు వచ్చే జూనియర్స్ కి నెక్స్ట్ 3 years తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా వాళ్ళకి ఛాన్స్ ఉంటది. కానీ మా లాంటి వాళ్ళు Group 2 కోచింగ్ తీసుకొని ధర్నాలు అనుకుంటూ రద్దు అనుకుంటూ ఎన్ని టైమ్స్ సార్? 4 times రద్దు అయింది Group 2 ఒకటే. అవును అవును అవును. మేము ఎంత కోచింగ్ తీసుకొని మేము ఎంత మెంటల్ గా ఫీల్ అయ్యామో అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మాకు తెలుసు. అవును అవును అవును. సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా సెలెక్ట్ కాని పరిస్థితి అప్పట్లో. అవును అవును అవును. ఇంకొకటి, ఇప్పుడు ఏజ్ ఇస్తే ఏమవుతుంది? 3 years నుంచి నోటిఫికేషనే రాలేదు. వస్తది అని 3 years నుంచి ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ లేదు. మాది చార్మినార్ జోన్ సార్. జస్ట్ 13 పోస్ట్ ఉన్నాయి సార్. అవి అవును, 13 పోస్టులు. ఎక్కువగా పోస్టులు మన చార్మినార్ హైదరాబాద్లోనే ఉండాలా. 13 పోస్టులే ఇచ్చారు.
ఎస్టీ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి. అసలు ఎవరికి సరిపోతాయి సార్ అవి? మరి ఖాళీలు లేవా అంటే ఖాళీలు డీజీపీ గారే 19,000 పోస్ట్ ఖాళీలు డీజీపీ గారు చెప్తారు. మళ్ళీ అదే డీజీపీ చేతులకు 5,000 ఉద్యోగాలు వేస్తామని ఆయన చెప్తాడు. మొన్న ఏదో ఇంకా 2,400 ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే జైలు వార్డర్స్ అవి కలిపి 7,430 పోస్టులు తీసుకొచ్చారు. కానీ ఖాళీలు 19,000 పోస్ట్ ఖాళీ ఉన్నాయి. ఇలా దురుద్దేశం ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్లు ఎన్నికల రాజకీయాల కోసం వాడుకోవాలా అంటే రాష్ట్ర అవసరాల కోసం కాదట, ఎన్నికల కోసం మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ దాపెట్టాలనే ఒక కుట్ర వీళ్ళది. సార్ నేను ఇది ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను. నేను ఏ ధర్నాలో పాల్గొనలేదు, దూరం నుంచే చూస్తుంటాను, బాధపడుతుంటాను, అయ్యో ఇది అన్యాయం జరుగుతుంది. ఇప్పుడైతే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది సార్. ఇన్ని ఇయర్స్ ఎదురు చూసాం సార్. మేము చిన్న పిల్లల్ని వదిలేసి ఆపరేషన్ చేయించుకొని, అది కొండాపూర్ గ్రౌండ్ అండి, వర్షంలో రన్నింగ్ చేపించారు నాకు. డిసెంబర్ 12వ తారీఖు నాకు చాలా గుర్తుంది అది. ఓకే లాంగ్ జంప్ లో నన్ను తీసేశారు 2 times. నేను జంప్ చేస్తే నువ్వు ఫాల్ అయ్యావు, నువ్వు సరిగా టేక్ ఆఫ్ తీసుకోవట్లేదని మేము ఆపరేషన్ చేయించుకొని 2 పిల్లల్ని కానీ దూరం పెట్టేసి అక్కడికి వచ్చి అంత కష్టపడుతుండే మమ్మల్ని లాస్ట్ టైం రిక్రూట్మెంట్ కూడా చాలా అన్యాయంగా మోసంతో జరిగిన రిక్రూట్మెంట్ అది, నాకు తెలిసి నా కళ్ళ ముందు. అవును. ఇప్పుడు ఏజ్ పెంచితే నష్టం ఏం లేదు సార్. మా లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అది. 1, 2 years 3 years ఛాన్స్ ఇస్తే వాళ్ళకి నష్టం ఏం లేదు. మాకు ఒక చిన్న అవకాశం ఇచ్చినట్టు ఉంటది వాళ్ళకి. కంపల్సరీ దీని మీద కదలిక తీసుకొద్దామమ్మా. తెలంగాణలో గట్టిగా పోరాడాలంటే అది మీ వల్ల సాధ్యం అవుతుంది సార్. మీరు గట్టిగా నిలబడితే మా లాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను సార్. మీరు అడగాలి గట్టిగా, అంటే చాలా గట్టిగా అడగాలి మీరు ఈ ఇష్యూ. కంపల్సరీ గట్టిగా అడుగుతాను, నిలబడతాను. వాళ్ళు కేసులు పెట్టినా లేదు మీ గురించి ఎవరు థింక్ చేయట్లేదు అని ఎప్పుడు అనుకోదు సార్. ఆడపిల్లలం, కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటాయి ఫ్యామిలీలో. పిల్లల్ని వదిలి రావాలంటే మా వల్ల కాదు. సో మీరు ముందుండి పెద్ద మనిషిగా మీరు మాట్లాడండి, మీరు గట్టిగా అడగండి. మీకు రాజకీయాల్లో కొంతమంది తెలుసు, అట్లా వెళ్ళి వాళ్ళని అడిగి కొంచెం మాలాంటి వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టు ఉండదు సార్. దయచేసి కంపల్సరీ అమ్మా సార్. మాలాంటి వాళ్ళు కొంచెం సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. ఈసారి కొంచెం పోస్టులు పెంచి ఒక ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే మాకు ఉద్యోగాలు వస్తాయో లేదో తర్వాత సంగతి, కానీ మేము ఈ చివరిసారిగా మేము ప్రయత్నిస్తాం. మాకు తర్వాత ఇంకా డిపార్ట్మెంట్ అనేది రాదు. మాకు అప్పటికే 40-43 వచ్చేస్తుంది. అవునవును. మళ్ళీ నోటిఫికేషన్ అంటే మళ్ళీ 2-3 ఏళ్ళు పడుతుంది. నోటిఫికేషన్ రావాలంటే మళ్ళీ 3 years ఆగాలి. అప్పుడు జూనియర్స్ కి యూజ్ అవుతుంది సార్. అది మాకు యూజ్ ఉండదు. అప్పుడు గ్రూప్స్ వేస్తాడన్నా అది కూడా హోప్ లేదు సార్. ఎంత మొండోడు ఆ గ్రూప్స్ మీద అసలు కదలిక లేదు. అసలు మీ వీళ్ళు చెప్పినటువంటి దొంగ మాటలకి ఈ పాటికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాలా? వాళ్ళు మొదటి ఏడాదిలోనే ఏప్రిల్లో మేలో 2 పెట్టిరు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 పెట్టిరు. ఇంతవరకు గ్రూప్స్ మీద అసలు దిక్కే లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇది 4-5 సార్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వరుసగా ఇచ్చుకుంటా పోతున్నాడు. ఇంత లొల్లు ఉండదు సార్ ఆంధ్రప్రదేశ్ లో. మన తెలంగాణలోనే ప్రతిదీ నొప్పి, ప్రతిదీ బాధే, ప్రతిదీ పిల్లలు ఇబ్బంది పడాల్సిందే. కొంచెం ఎక్కువ మాట్లాడితే పేడి బ్యాచ్ అది ఇది అని చిల్లరగా మాట్లాడతారు. అడిగే వాళ్ళం ఉన్నాం కాబట్టి మన వైపు అంత మాత్రం నెట్టుకొని రాగలుగుతున్నామని నా అభిప్రాయం సార్. కానీ పోరాటం గట్టిగా పట్టుకుంటే ఏదైనా సాధ్యమైద్దమ్మా. ఇవాళ మీ వికారాబాద్ అనేది ఇలా చార్మినార్ జోన్లో ఉందంటే దానికి మొట్టమొదటిసారిగా పునాది రాయేసింది నేనే. వికారాబాద్లో క్లాస్ నడిచేటప్పుడు వికారాబాద్ని యాక్చువల్గా మహబూబ్నగర్ జిల్లాలో కలిపారు. మహబూబ్నగర్లో కలిపితే మీరు ఎట్టి పరిస్థితుల్లో పోటీ పడలేరు. మీరు కంపల్సరీగా హైదరాబాద్కు ఆనుకున్నటువంటి వికారాబాదు దాంట్లో భాగము, కంపల్సరీ మీరు ఇప్పుడే ధర్నా కూర్చోవాలని మొట్టమొదటిసారిగా వికారాబాదులో సెంటర్లో ధర్నా చేపించి అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం మహా ఉద్యమంగా మారి వికారాబాద్ చార్మినార్ జోన్లో ఉంది. ఇక్కడ ఏదైనా సాధ్యమవుతుంది. నిరుద్యోగం కన్నా కొంచెం అన్న కనికరం ఉండే సార్. ఎలా అంటే అలా చేశాడు నా దృష్టిలో వరకు. అయితే మన రేవంత్ అన్న అయితే అసలు ఎంత మొండోడండి ఆయన. అసలు ఎంత మొండి, జగమొండి లాగున్నాడు సార్. కోపం వస్తుంది ఆయన చూస్తుంటే. జగమండోడా పనికిరానోడా? రెండు సార్ ఆయన ఆయన అసలు ఇంత పిల్లల గురించి ఆలోచించాలి కదా. నెక్స్ట్ అతని గవర్నమెంట్ నిలబడాలన్నా, ఆయన మీద కొంచెం అన్న మెహర్బానీ కలగాలన్నా కూడా కొంచెం స్టూడెంట్స్ కి ఫేవర్ గా ఉంటే
కొంచెం ఆయనకి మేలు అనేది జరిగిద్ది. అసలు ఎంత సతాయిస్తాడు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు, చిన్నగా మనని చిన్న చూపు చూస్తాడు. మనమే కదా మన అంతా రేపు రావడానికి కూడా స్టూడెంట్సే కదా ఇంపార్టెంట్. అవునమ్మా, అవును అవును అవును. ఆ రోజు ఏమన్నాడు ఎన్నికల్లో ఓట్ల కోసం, రే పిల్లలారా మీరు ఓట్లు వేయండి, మీతో పాటు మీ చెల్లెలకి, తమ్ముళ్ళకి, మీ అమ్మ నాన్నని కూడా అడగండి, ఒక్కొక్క ఇంట్లో 4 ఓట్లు 5 ఓట్లు ఉంటాయి. అవన్నీ ఇవాళ విద్యార్థుల జీవితాన్ని తాకట్టు పెట్టి అధికారం మదంతో ఇవాళ రేవంత్ రెడ్డి ఆ మాట్లాడుతున్నారు. మాట అన్నాడు కదా సార్ అప్పట్లో ఓటు కోసం. ఈ మాట అయితే అన్నాడు. అన్నాడు, 100% అన్నాడు. స్టూడెంట్స్ ఎందుకు మాట్లాడారు? అబ్బాయిలందరూ కలిసి వెళ్ళి గట్టిగా అడిగితే మొన్న ఢిల్లీలో జరగలేదా? సెంట్రల్ మినిస్టరే దిగాడు కదా. అవును అవును అవును. సీఎం ఎంత సార్? దాన్నే స్ఫూర్తి తీసుకొని మనం కూడా కంపల్సరీగా అదే మరొక మహా ఉద్యమం నిర్మిద్దాం. మన ప్రవీణ్ సార్ ఉన్నాడు, మన ప్రసన్న హరికృష్ణ సార్ ఉన్నారు, మీరున్నారు, ఎంతమంది లేరు? మనకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఓటేసినప్పుడు మా ఓటు నా దగ్గర అక్కడ ఉండుంటే బాగుండేది, నేను అశోక్ సార్ కి, ప్రసన్న సార్ కి ఓటేసేదాన్ని అని అనిపించింది సార్. కానీ మాది చార్మినార్ జోన్ అయ్యేసరికి నేనేం చేయలేకపోయాను అసలు. అవును అవును అవునమ్మా అవును. కొంచెం దయచేసి దీని గురించి ఏజ్ పెంచాలి, పోస్టులు కూడా పెంచాలి సార్. ఓకే అమ్మా, కంపల్సరీ అమ్మా. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కాల్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడతాను. ఈజీగా తీసుకోండి సార్, ఈజీగా అయితే తీసుకోవద్దు దయచేసి. ఏం ఈజీ తీసుకొని బరాబరి కొట్లాడతాం. వాళ్ళు కేసులు పెట్టని ఏం చేయని వెనకాడ చేసే ప్రసక్తి లేదు. సార్ ఆయన కన్నా వణుకు పుట్టాలి, ఆయన మోకాళ్ళలో ఆయన నడుములో వణుకు పుట్టాలి. అసలు తెలంగాణ స్టూడెంట్స్ అంటే ఏంటి, వాళ్ళతో పెట్టుకుంటే ఏం పరిస్థితి అవుతుంది అనేది. కానీ కూర్చున్న దగ్గర ఆలోచించాలి రేవంత్ సార్. అంతే, కంపల్సరీ అమ్మా. మంచిగా మాట్లాడారు. మీ వాయిస్ని కూడా జనంలో తీసుకెళ్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా. రైట్. మిత్రం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ నాది హైదరాబాద్ సార్. నాది హైదరాబాద్. చెప్పండి మిత్రం, పెయిన్ బాధ చెప్పండి. సార్ ఈ హైదరాబాద్ కి ఒక్క పోస్ట్ కూడా వేయలేదు సార్. సివిల్ ఏఆర్ ఇస్తలు ఏం వేయలేదు సార్. మరి దాన్ని సపరేటుగా నోటిఫికేషన్ ఇస్తా ఉన్నటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. అట్లా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. హైదరాబాద్ కూడా తెలంగాణలోని భాగమే కాబట్టి ఇదే నోటిఫికేషన్లో మీరు సపరేట్ ఇవ్వడం కాదు, అన్ని కలిపి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మీరు ఆగమేఘాల మీద అన్ని పనులు చేసుకుంటున్న మీరు ఈ 371లో మీరు హైదరాబాద్ని విభజన చేశారు. ఆ విభజన 371 ఆర్టికల్లో చేర్చాలా, టైం పడుతుందని చెప్పేసి మీరు కథలు చెప్తే కుదరదు. కంపల్సరీగా ఆ హైదరాబాదులో అన్ని కమిషనర్ పరిధిలో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలా, దానికి సంబంధించినటువంటి పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్లో ప్రకటించాలనే డిమాండ్ కూడా మీ తరపున వినబడుతుంది. కంపల్సరీ వినిపిస్తూ ఉన్నాను సార్. నమ్మకం లేదు సార్, ఆయన సపరేట్ నోటిఫికేషన్ అంటే ఆయన నమ్మకం లేదు సార్. ఎప్పుడే నమ్మకం లేదు రేవంత్ రెడ్డి మీద. తర్వాత నమ్మకం ఉంటుంది సార్. నమ్మకం లేని నాయకుడు అయిపోయింది సార్. ఒక సీఎం హోదాలో కూర్చొని ఇష్టం చిల్లర మాట్లాడుతున్నాయి. ఈ రోజు ఎడ్యుకేషన్ క్రిమినల్స్ అంటున్నాయి ఆయన ఈ రోజు సభలో. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చిల్లర మాటను మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఆయన గురించి కూడా మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడతారు. అవును సార్. ఇప్పుడు ఆయన చిల్లర మాటలు మాట్లాడితే మరి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టే దమ్ము ఉండాలిగా మరి పోలీసు వాళ్ళకి. అవును సార్. నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు. మరి ఆ బూతుల ముఖ్యమంత్రిని ఏం చేయాలా మరి? మనం కూడా ఇప్పుడు ఆయన ఏదో ఒకటి మనం కూడా కేసు పెట్టాలి సార్ ఆయన మీద, రివర్స్ అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అప్పుడు కానీ ఆయనకు మెలకు వస్తుందని చూడాలి. అవును సార్. నేను 2 ఇయర్స్ నాది ఒక 3rd ఇయర్ సార్. ఇప్పుడు దిల్సుఖ్నగర్ లో తిరుగుతున్నాను సార్. దిల్సుఖ్నగర్ లో నాది అదే సార్ నాది. రేపు ఒకసారి మళ్ళీ ఏదైనా సమావేశంలో ఈ బూతులు మాట్లాడితే కంపల్సరీగా 200-300 మంది ఈ సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లపై కంప్లైంట్ చేయాలి. కేసు అయిదాకా తర్వాత కాదు. ఇంకోసారి బూతులు మాట్లాడొద్దురా నాయన అనే ఒక వాతావరణాన్ని కంపల్సరీ కల్పించే విధంగా ఆ ప్రయత్నం కూడా మొదలు పెడదాం. రేపు ఏదైనా సమావేశంలో కనుక బూతులు మాట్లాడితే కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే ఒక ప్రయత్నం చేద్దాం. అట్లనన్నా బూతులు తగ్గుతాయని చూద్దాం. కంపల్సరీ మిత్రం, మీ యొక్క ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ మిత్రం. వాయిస్ కట్ అవుతుందమ్మా మీది. అవును 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 అవును. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? నోటిఫికేషన్ ఏం ప్రాబ్లం సార్? 7,000 పోస్టులు కేటగిరీ డివైడ్ చేస్తే ఎవరికి ఎక్కువ పోస్ట్ కూడా రాదు కదా సార్? అవును, ఎవరికి వస్తే 13 పోస్టులు ఉంటే ఎవరికి వస్తే ఎవరికి రాదు సార్. రేవంత్ రెడ్డికి అర్థం కాదు సార్. ఆయనకి ఓఎస్డి లేరా? ఎవరు చెప్తున్నారు? సలహాలు ఎవరు ఇస్తారు, సూచనలు ఇస్తారు? ఒక ఐఏఎస్ హోదాలో కూర్చున్న వాళ్ళు కూడా ఇలా చిల్లర వేస్తే
ఇప్పుడు ఆయన ఆడ పెట్టినటువంటి అధికారి కూడా ఆయన అట్లే ఉన్నాడు. నా ఇష్టం, నా రాజ్యం, నేను ఎట్లా నేను చేస్తా, నన్ను ఎవడేం బీక్తాడు అన్నట్టుగా ఇవాళ శ్రీనివాసరావు యొక్క విధానం ఉంటుంది. పోయినసారి మనం అంతా కొట్లాడి కాళ్ళు ఇరిగినాయిరా నాయన 3.8 చేయండి, దేశంలో ఎక్కడ కూడా 4 మీటర్లు లేదని చెప్పేసి మన అంతా నెత్తి నోరు మొత్తుకుంటున్నా కూడా మీరు నన్ను ఏం పీకలేరు అన్నట్టుగా ఆ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ 4 మీటర్లు పెట్టిరంటే ఎంత బల్పో మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒక ఐపీఐ ఆఫీసర్గా ఉండి రిటైర్మెంట్ దశలో ఉన్నటువంటి ఆయనకు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బాధ అనేది తెలియదని అర్థం చేసుకోండి. హైదరాబాద్ గొప్ప పోస్టులు లేదు సార్. చాలా బాగా చాలా మంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు సార్. నా సూర్యాపేట కానీ నేను సెటిల్ అయింది హైదరాబాద్, కానీ హైదరాబాద్ లో అన్యాయం చేసాడు. సూర్యాపేటలో నాకు కనీసం ఆడేం రాజధాని అనే ఒక ఆలోచన ఉంది ఇప్పుడు నాకు. అసలు అప్లై చేసుకున్నానన్నా కంపల్సరీ. అందుకే మన అందరం కూడా ఐకమత్యంగా కొట్లాడి ఈ సంగతి ఏందో చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్. ఎక్కడి నుంచి మాట్లాడుతారు చెప్పండి అమ్మా. హలో సార్. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి, వాయిస్ మీది క్లియర్ లేదు. హైదరాబాద్ అండి సార్. హైదరాబాద్. చెప్పండి మీ బాధ, మీ పేరు చెప్పండి. ఇది ఫైర్ ఫైటర్ ఉంది కదా సార్. అవును. ఇంతకు ముందు అసలు లైసెన్స్ లేకుండా సార్ దానికి. అవును. ఫస్ట్ టైం లైసెన్స్ పెట్టేశారు సార్. ఇప్పుడు పెట్టేసి ఎమ్మటే లైసెన్స్ కావాలంటే ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు మినిమం మనకు 1 month 1.5 month పడుతుంది సార్. అవును. అవును. అది దాని గురించి ఏమన్నా మీరు మరి అది కంపల్సరీగా ఆ టైం వరకన్నా అవకాశం ఉంచే విధంగా దాన్ని డిమాండ్ చేసుకో ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు మనకు అప్లికేషన్ డేట్ వచ్చిందాకన్నా అప్లై డేట్ వచ్చిందాకన్నా తెప్పించుకోవాలని చెప్పాలి కదా సార్. అవును. దానికోసమే చెప్పాను చేశాను సార్. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. మనం దానికోసం ఫైట్ చేద్దాం సార్. కంపల్సరీ. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి మిత్రం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి. ఒక్క నిమిషం. వాయిస్ కాల్. ఈ కాల్స్ ఏమో చాలా ఇదిగా వస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఫోన్ కట్ చేయండి, మీది ఓపెన్ స్పీకర్లో కనబడతలేదు. మీరు ఒకసారి కట్ చేయండి, మీరు ఫోన్ కట్ చేయండి. కట్ చేయండి. మీది ఓపెన్ స్పీకర్లో రావట్లేదు మరి. ఇప్పుడు చెప్పండి సార్. హలో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి మిత్రమా. సార్ బాగున్నారా? బాగున్నాను. చాలా మీతో మాట్లాడినాం. ఓకే. అది యాక్చువల్గా ఈ గవర్నమెంట్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నది, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఓ సంగతి లేదు, ఓ కథ లేదు ఈ గవర్నమెంట్ దగ్గర సార్. అవును. ప్రమాణ స్వీకారం చేసి నేను పాలకుని కాదు సేవకుని అని మాట్లాడింది. ఎవరికి సేవ చేస్తాను, ఎందుకు వచ్చింది ప్రభుత్వం? అసలు దేశంలోనే అత్యధికంగా అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి, దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులు నాడు ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆ రోజు మనము గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని ఆగస్టులో నుంచి డిసెంబర్ 2024 అక్కడ అశోక్ చౌరస్తాలో చేసినాం కదా సార్. అవును. ఆ రోజు కూడా నేను మాట్లాడినా సార్ మీడియా తోటి, ఎవరికి సేవ చేస్తాను, ఎందుకు వచ్చింది ప్రభుత్వం అని కూడా మాట్లాడినా సార్ నేను. అవును. ఇప్పుడు గత ప్రభుత్వం కోసము పేపర్ లీక్ అయినప్పుడు గత ప్రభుత్వం కోసం రోడ్డు మీదకి ఎక్కినాం, ఈ ప్రభుత్వం కోసం రోడ్డు మీదకి ఎక్కినాం. ఈ నిరుద్యోగ ఎవడైనా రోజు మీకు ఎక్కువైనా సార్ మన బతుకులకి ఇద్దరా సార్? ఇక అందుకే మనము నిరుద్యోగులలో ఐక్యత లేనని రోజులు, నిరుద్యోగులు పోలీసులను చూస్తే భయపడిన రోజులు ఈ ప్రభుత్వాలు ఇట్లా ఆటలాడుకుంటాయి. నిరుద్యోగులు అనే వాళ్ళు కనీసంగా ఇవ్వని కాలంలోనైనా రోడ్డు మీదకి వచ్చుడైతుంది, లొల్లి చేసుడైతుంది. అసలు కనీసం మరి ఎందుకు లొల్లి చేస్తున్నారు, దేని లొల్లి చేస్తున్నారు అనుకున్నారు కూడా వస్తాడు అసలు కనీసం. ఒక కమిటీలు వేసి దానికి ఒక వ్యవస్థ కూడా నిర్మించారు. అసలు ఇవాళ రాబోయే ఒక 3-4 సంవత్సరాలలో దేశాన్ని మరొక నేపాల్ లాగా మహా విప్లవం రాబోతుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో ప్రతి సంవత్సరం 80 లక్షల మంది డిగ్రీ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తే 10 లక్షల మంది కూడా ఉద్యోగాలు దొరకట్లేవు.
వాళ్ళేమో పల్లి బటన్ పంచుకున్నట్టు పేపర్లు పంచుకుంటే నువ్వేదో వచ్చి నువ్వేమో వీకుదావు వచ్చి అనుకోని నిన్ను గెలిపించుకుంటే వాళ్ళకంటే అధ్వానం ఉండవు. ఈయన ఆ పల్లి పటాలను కూడా వేస్తలేడు కదా మరి ఇప్పుడు. పల్లి బటన్ కూడా ఎత్తలేడు కదా సార్. అదే ఇప్పుడు ఈయన ఇచ్చిన 7,000 పోస్టులకు వెళ్ళి ఇప్పుడు ఏదో కుక్కకు బొక్కేసినట్టు బిల్లం చుట్టి కదా అన్నట్టు ఆల్రెడీ అవుతుంది సార్ ఇప్పుడు పోస్టులకు. అవునవును. అంటే ఇప్పుడు అంటే ఇక కానీ ఆ డీజీపీలు ఏమో 20,000 పోస్టులు ఉన్నాయి, 15,000 పోస్టులు ఉన్నాయి, 4 చెప్తారు. అంటే నీ స్వార్థం కోసం చూసుకుంటావా? అంతే, నేను అధికారంలోకి రావాలా, నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్లో నేను మళ్ళీ చూపించుకోవాలా. అంటే నిరుద్యోగుల ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కాదు, ఇది రేవంత్ రెడ్డి ప్రయోజనాలు, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను తాకట్టు పెడుతున్న సందర్భం కనబడతా ఉంది. ఈ కాలంలో కూడా రోడ్డు ఎక్కినాక వాళ్ళ కాలం ఎందుకు మీ కాలం ఎందుకు, ఎవరి కాలమైనా రోడ్డు ఎక్కువ నిరుద్యోగం అంటాడు. ఇట్లా ఉన్నా సార్ ఇక మన బతుకు. అవును. ఇటేమో గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తేనేమో ఏజ్ మీద పడతాను. ఇప్పటి 4 సంవత్సరాలు అయింది. అవునవును. ఇది సార్ ఇక అదే కంపల్సరీ మిత్రమా, ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. మొన్న ఢిల్లీలో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం రుచి చూపించారో అలాంటి ఒక రుచి కనుక చూపిస్తేనే మెడలొంగడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్కడ ఆపండి. ఓకే సార్, మీతోని మీ క్లాసెస్ విని బాగా ఎగ్జామ్స్ రాసిన సార్ నేను, బాగా నాకు స్కోరింగ్ కూడా వచ్చింది మిత్రమా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫోన్ కట్ చేయండి, మీరు రీసౌండ్ వస్తుంది. హలో ఒక్క నిమిషం అమ్మా, మీది మళ్ళీ అది ఈ ఫోన్లతో పరిశాన్ అయితే. ఇప్పుడు చెప్పండి. హలో, ఇప్పుడు చెప్పండి మిత్రమా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. నేను ఆల్రెడీ మీతో ఇంతకుముందు మాట్లాడిన ప్రేమ్ అని చెప్పేసి. ఓకే. అయితే ఏం లేదు సార్, ఇప్పుడు ఈ పోస్టులలో మనకు వికారాబాద్ సంగారెడ్డికి కలిపి 13 పోస్టులు ఉన్నాయి సార్, ఎస్ఐ పోస్టులు. అవును. అయితే ఈ 13 కూడా ఓన్లీ వికారాబాద్ సంగారెడ్డికి సంబంధించిన పోస్టులే. దీంట్లో సైబరాబాద్ కానీ హైదరాబాద్ పోస్టులు కానీ ఏమీ లేవు. అవును. కానీ ఒరిజినల్ గా సైబరాబాద్ హైదరాబాద్ కలిపి మనకున్న పోస్టులు 150+ ఉన్నాయి సార్, ఒరిజినల్ ఉన్న పోస్టులు. మరి ఎందుకు వేయలేదు? మరి ఇవి ఎందుకు వేయలేరు అంటే దానికి ఒక రీజన్ ఏం చెప్తున్నారు, మేము రాష్ట్రపతి ఉత్తర్వులు అది ఈ మన ఇప్పుడు జోనల్ సిస్టమ్ ఉంది కదా సార్. అవును, జోనల్ సిస్టమ్ 371 ఆర్టికల్లో దాన్ని చేర్చాలి. తర్వాత మేము వేస్తాము అని చెప్పేసి కాన్సెప్ట్. కానీ దీని ఎంత దరిద్రం ఉందంటే సార్, వీడు జోనల్ సిస్టమ్ కు ఇప్పుడు అదేదో లెటర్ పెట్టిండు, సరే రాష్ట్రపతి దగ్గరికి ఆమోదంకు పంపిండు. అది ఇప్పుడు వచ్చే పని కాదు, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అవును. దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎస్ఐ పోస్టులు మాత్రము నేను ఓన్లీ సైబరాబాద్ కు హైదరాబాద్ కి అని చెప్తున్నాడు. అట్లాంటప్పుడు ఉన్న 13 పోస్టులు వికారాబాద్ సంగారెడ్డికి ఇచ్చేయాలి, కానీ అప్లికేషన్ మాత్రం హైదరాబాద్ లో చేసుకోవచ్చు, సైబరాబాద్ లో చేసుకోవచ్చు. అవును. మళ్ళీ ఇప్పుడు కానిస్టేబుల్ రీసెంట్ గా ఏమొస్తుంది, కానిస్టేబుల్ పోస్టులు మళ్ళీ హైదరాబాద్ లో సపరేట్ ఫిల్ చేస్తాము, ఆ సివిల్ పోస్టులు ఫిల్ చేస్తాము, ఏఆర్ పోస్టులు అసలు సపరేట్ చేయడానికి అసలు రాజ్యాంగం ఒప్పుకుంటది, అట్లా సపరేట్ చేయడానికి ఒప్పుకోదు. ఇప్పుడు అదొకటి. మళ్ళీ ఏమంటుండు, మరి అట్లాంటి ఫిల్ చేసినప్పుడు దాంట్లో కూడా ఎస్ఐ పోస్టులు ఉంటాయి కదా సార్. అవును. మరి ఎస్ఐ పోస్టుల గురించి క్లారిటీ ఇవ్వలేడు. దాంతో పాటు ఇంకొకటి సార్, ఇప్పుడు జైలర్ పోస్టులు మన ఫైర్ పోస్టులు ఇచ్చిండు హైదరాబాద్ లో. అవును. మరి ఇప్పుడు నీకు సివిల్ వేయడానికి లేని ఉన్న అడ్డము ఫైర్ వేయడానికి ఎందుకు లేదు? మరి ఫైర్ కూడా వేయొద్దు కదా అట్లాంటప్పుడు, నువ్వు పోస్టులు కూడా వేయొద్దు. ఎందుకంటే ఈ ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున హైదరాబాద్ లో వచ్చేవాడు రోడ్ ఎక్కితే నేను ఈ పోస్టులు ఇచ్చిన, నేను ఇచ్చినాక కూడా మీరు చదువుకుంటలేరా అని చెప్పడానికి తప్ప వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇది. అవునవును. దీనిలో ఉద్యోగాలు ఇచ్చి చేద్దాం అనేది మాత్రం ఏమీ లేదు సార్. కానీ హైదరాబాద్ జోన్ కు పరమ దరిద్రమైన పోస్టులు, అంటే ఇన్ని 10-15 సంవత్సరాల నుంచి ఇప్పుడే చూస్తున్నాం సార్ 13 పోస్టులు. చాలా వరకు అసలు ఇంత తక్కువ, ఇంత చిన్న నోటిఫికేషన్లు 14 ఏళ్ళ. నేను 2022లో రాసిన సార్, నాకు మెయిన్స్ 5 మార్క్స్ తో పోయింది. నేను 22 నుంచి ఫ్యామిలీ పిల్లల్లో భార్యను అందరిని పక్కన పెట్టి కూర్చొని చదివితే కనీసం ఇప్పుడు పోస్టులు లేవు. ఇంకొకటి సార్, దీనిలో పెద్ద మోసం ఉంది ఏంటంటే, చాలా మంది గమనించండి, అసలు రోస్టర్ ఎందుకు ఇస్తలేడు? టీఎస్ఎల్పీ ఆర్మీ నుంచి రోస్టర్ ఇప్పటి వరకు రాలేదు సార్. 10 నోటిఫికేషన్లు వచ్చినాయి కానీ ఎందుకు రాకొస్తలేదు రోస్టర్? ఇప్పుడు అదే టీఎస్పీఎస్ చోడు వాడు గ్రూప్ 1 ఇచ్చిన, గ్రూప్ 2 ఇచ్చిన రోస్టర్ ఇస్తే ఏ క్యాస్ట్ కు ఒక పోస్ట్ ఉందా లేదా వానికి ఒక క్లారిటీ ఉంటది, వాడు చదవాలని అవుద్ది అనేది ఉండదు. ఈ రోజు మన ఎక్కడ సార్, నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, 9 పోస్టులు ఇచ్చిండు నాగర్ కర్నూలు డిస్టిక్ అక్కడ గద్వాల్ జోన్ కు. ఇప్పుడు ఆ 9 పోస్టులల్లా ఎవరికి ఉన్నాయో తెలియదు, వాడు చదవాలన్నా తెలుస్తలేదు, వానికి చదవద్దా తెలుస్తలేదు, వాడు 2 రోజుల నుంచి ఏడుస్తున్నాడు.
అంటే మనకి కనీసం తెలియాలి కదా సార్. ఇప్పుడు బీసీడీ క్యాండిడేట్ ఉన్నాడు, బీసీడీకి అసలు పోస్ట్ ఉందా లేదో తెలియదు. అవును నువ్వు పోస్టులు ఇవ్వవు, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇస్తావు, కానీ ఎవరికి ఉన్నాయి ఇవ్వవు. అవును మరి అప్పుడు ఆడు ఏం చేయాలి? ఆడు చదవాలన్నా చదవద్దా? పోనీ అందులో మళ్ళీ 33% ఉమెన్ కి రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ లో నీవు ఏ రిజర్వేషన్ నుంచి ఇస్తావు కూడా క్లారిటీ ఇయ్యడు. అవును 100 ఉంటే 33 ఇస్తావు, అది ఎవరి క్యాస్ట్లు ఇస్తావు, అవును 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 అది ఇవ్వడు. ఈ మెయిన్ కావాల్సింది ఏంటంటే సార్, మనకు రోస్టర్ ఖచ్చితంగా వీడు ఇంప్లిమెంట్ చేయాలి బయట నోటిఫికేషన్ లా. అవును అవును రోస్టర్ ఇస్తే కనీసం చదివేటోడు నాకు ఇన్ని పోస్టులు ఉన్నాయా లేదా అని క్లారిటీ ఇస్తాడు. అవును 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 ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తారు సార్, మామూలు జనరల్ రోస్టర్ తీసుకొచ్చి ఆ ఫస్ట్ ఉన్న పోస్టులు ఇస్తున్నారు, కానీ వాస్తవానికి రోస్టర్ అట్లా ఉండదు. లాస్ట్ ఇయర్ లా నోటిఫికేషన్ ఎక్కడ కట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతా. అవును ఈ తెలియక చాలా మంది యూట్యూబ్ లో వచ్చే ఫాల్తు కొడుకులు ఏం చేస్తారు, మొత్తం ఇగో ఓసీకి ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి ఇన్ని పోస్టులు అని ఉన్నాయి ఇస్తున్నారు. వాడు ఎస్సీ ఉన్నవాడు కష్టపడి చదువుతాడు, వానికి తీర చూస్తే పోస్ట్ ఉండదు ఆడ. ఇది చాలా మోసం జరుగుతుంది సార్. ఇది చాలా మందికి అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకు, మా చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉంది. చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి దీని గురించి అవగాహన ఉండదు. వాడు ఎంతసేపు ఏమనుకుంటాడు, 20 పోస్టులు ఉన్నాయంటే నాకు రిజర్వేషన్ 9% కాబట్టి నాకు 2 పోస్టులు ఉంటాయి ఇట్లా అనుకుంటాడు తప్ప వాని పోస్ట్ ఉందో లేదో వానికి అసలే తెలియదు. అవును ఈ రోస్టర్ అనేది ఖచ్చితంగా పెట్టాలి సార్. రోస్టర్ పెడితే ఏ కేటగిరీలో ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని వాడు చదవాలన్నా చదవద్దా డిసైడ్ అయిపోతాడు. ఆ రోస్టర్ లేకపోవడం వల్ల ఏమైతుందంటే ప్రతి ఒక్కరు చదువుతుండు, అందులో ఉన్న ఒక పోస్ట్ ఉమెన్ కి ఇచ్చి ఏం చేయాలి సార్? జనరల్ పోస్ట్ ఇచ్చి ఉమెన్ కి ఇచ్చేస్తే వాడు చదివి కూడా వేస్ట్ ఇన్ని రోజులు కష్టపడి. అన్ని అంశాల మీద కంపల్సరీగా గలమిప్పుదాం. కంపల్సరీగా వీళ్ళందరినీ, నిరుద్యోగులందరినీ కూడా ఐక్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. నేను మీ తరపు నుంచి ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న నిరుద్యోగులకు కూడా చెప్పేది ఒకటే సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎంప్లాయీని, నేను 10 సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉన్నా. నేనే ఇంత బాధపడుతుంటే మరి మీరు ఇంటి దగ్గర వండుకొని ప్రశాంతంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకుంటే మీకు ఎంత సిగ్గు అనిపిస్తలేదు? మీరు ఎవడో ఓట్లాడితే ఉద్యోగాలు తెచ్చుకోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు వండి రోడ్లు ఎక్కువండి, ఒక్కడ ఎక్కితే కేసు అవుతుంది సార్. 100 మంది ఎక్కితే ఎవరి మీద కేసు పెడతారు? ఎవరి మీద కేసు పెట్టారు? నేను కూడా డ్యూటీ చేస్తున్నాను, నాకు కూడా తెలుసు. 100 మంది రోడ్డు మీద ఎక్కితే ఎవరి మీద కేసు చేస్తాడు? మీరేమో ఇంట్లో వండుకుంటారు, ఎవడో రోడ్లో కొట్లాడాలి. మీరు వాస్తవానికి మీరు మొన్న జైలుకు పోయిన విషయంలో చాలా బాధపడ్డాం సార్ మేము. అరే సార్ ఉంటే మాకు కనీసం మాయసొంటలోకి ఉంటుండే కదా, సార్ ఉంటే నోరు ఉంటుండే, కనీసం మాకు ధైర్యం ఉంటుండే అని మస్తు బాధపడ్డాం. మీరు వచ్చి ఈ రోజు కనీసం సంతోషపడుతున్నాం సార్. ఇప్పుడు కూడా ఈ నిరుద్యోగులు వండుకొని వీళ్ళు ఏమనుకుంటారు అంటే 200 పోస్టులు వేసిండు డిస్టిక్, మా డిస్టిక్ 200 ఉన్నాయి. 200 నీకెన్ని ఉన్నాయిరా నాయన అంటే నీకు పోస్టులే ఉండయి. ఉన్న పోస్టులన్నీ ఈడబ్ల్యూఎస్ కు వచ్చే పోతున్నాయి ఆడ. మరి నీ క్యాస్ట్ కి వచ్చేసరికి బీసీటీలో పోస్టులు ఉండవు సార్ కొంతమందికి. వీళ్ళందరికీ ఇవి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే 200 నాకు ఇన్ని వస్తాయి, 200 నాకు ఇన్ని వస్తాయి, ఇది ఫీల్ అవుతుంది తప్ప వాస్తవానికి పోస్టులు రోస్టర్ పెట్టాలి సార్. మీరు ఇంకొకటి కూడా చేయాల్సింది ఏంటంటే వీడు రోస్టర్ ఇవ్వాలి సార్ బయటికి. రోస్టర్ ఇస్తే ఎవరికి ఎన్ని పోస్టులు వస్తాయో తెలుస్తుంది. అప్పుడు రోడ్లు ఎక్కుతారు పబ్లిక్. అప్పటి వరకు రోడ్లు ఎక్కడానికి వీళ్ళకి తెలియదు ఎన్ని పోస్టులు ఉన్నాయో. అదొక్కటి ఉంది సార్. అది కొంచెం మీరే దగ్గరుండి ఈ పిల్లలకు అంతా కొంచెం చేయండి సార్. ఎందుకంటే కొన్ని ఇచ్చిన నోటిఫికేషన్ లో మీరు ఇంకొకటి కూడా చూడండి సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం పోస్టులు లేవు. మొత్తం పోస్టులు అన్ని ఎక్కడ ఉన్నాయంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ప్లేస్లలో ఉన్నాయి. మీరు చూడండి రాజన్న సిరిసిల్లలో అన్నిగానం పోస్టులు వేసింది. అసలు రాజన్న సిరిసిల్లలో పోయినసారి పోస్టులు లేవు. మరి ఈ రోజు ఎడికెళ్ళి వస్తాయి సార్ పోస్టులు? ఎందుకంటే అక్కడ కేటీఆర్ ఉన్నాడు కాబట్టి కేటీఆర్ మీద ఈ ఉన్న నిరుద్యోగులు ఎఫెక్ట్ పడాలి. సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వచ్చేసి ఆయన సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆడ మాత్రం పోస్టులు ఉంటాయి. మళ్ళీ పక్కన వికారాబాద్ లో కాంగ్రెస్ వాడు ఉన్నాడు కాబట్టి వికారాబాద్ లో పోస్టులు లేవు. మీరు ఇది ఒకటి కూడా అంశము నిరుద్యోగులు కూడా గమనించాలి సార్. వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ మాత్రం పోస్టులు తగ్గించుకొని ఆపోజిషన్ పార్టీల దగ్గర పోస్టులు వేసుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర సింపతి రావాలి రేపు ఓట్ల కోసం. అది సార్, దీని కూడా నేను స్టడీ చేస్తాను అన్నది కూడా కొత్త పాయింట్. దీని గురించి స్టడీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. దాదాపుగా మన లైవ్ నడవబట్టి 1:20 నిమిషాలు అవుతుంది. కాల్స్ నేను కూడా అప్పటి నుంచి కాల్ చేస్తున్నాం సార్ మీకు. మాకు బిజీ వచ్చింది. కాకపోతే మీరు మీ ద్వారా కొంచెం ఈ పిల్లలను చైతన్యపరిచి మీరే కొంచెం దారికి తీసుకురావాలి సార్. లేకపోతే మొత్తం అన్యాయం జరిగిపోతుంది తెలంగాణ అంతా, కానీ ఎవరికి అర్థమైతలేదు ఈ పిల్లలకు. కంపల్సరీగా లైవ్ పెడతాను. ఈ వ్యవస్థ ఏందో దీని లెక్క ఏందో తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం కంపల్సరీగా. సార్ ఇది రోస్టర్ ఒక్కటి మీరు కొంచెం ట్రై చేయండి సార్. ఎందుకంటే చాలా మందికి ఒక క్లారిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం సార్. మనం కష్టపడితే రోస్టర్ వస్తే ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలిస్తే వాళ్ళే బయటకు వస్తారు సార్. అప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, వాళ్ళే వస్తారు రోడ్ల మీదకి పబ్లిక్. కంపల్సరీ మిత్రమా. థ్యాంక్ యూ. రైట్. ఓకే మిత్రమా, ఇప్పటికే చాలా కాల్ చూసాము. మళ్ళీ రేపు కూడా నేను లైవ్ పెడతాను.
ప్రధానంగా మన డిమాండ్లు ఇక్కడ మీకు కనబడుతున్న డిమాండ్లలో మనం కొట్లాడాల్సిన అంశాలు ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఇవాళ ఈ నోటిఫికేషన్లో ఏజ్ పెంపు అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా 35 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి మన డిమాండ్ కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 ఏళ్ళ ఒక డిమాండ్ని బలంగా తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాం. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఏం లేదు. దమ్మున్నోడు ఉద్యోగం కొట్టుకుంటాడు. పోయినసారి వివిధ రకాల కారణాల వల్ల దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఆ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతారు. నిజంగా వాడు దమ్ముంటే గ్రౌండ్ కొట్టుకుంటాడు, పోటీకి వస్తాడు. కాబట్టి మీరు కంపల్సరీగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిన ఒక డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యేల ఫోన్ కాల్ చేసి వాళ్ళని కూడా డిమాండ్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం. ఒక సామూహికంగా రోజొక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోయే ఒక ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇక రెండవది ఏంటంటే లాంగ్ జంపు. మీరు ఎంత కష్టపడి చదివినా చివరికి ఆ లాంగ్ జంప్లో కనుక ఫెయిల్యూర్ అయితే చదివిన కష్టం కూడా వృధాగా పోతుంది. వాస్తవంగా మనకు లాంగ్ జంప్ అనేది 3.8 అంతకుముందు నోటిఫికేషన్లలో ఉండే. ఈ శ్రీనివాసరావు అనే దుర్మార్గుడి కారణంగా అది 4 మీటర్లు పెంచారు. వాస్తవంగా 4 మీటర్లు కూడా కాదు, అది ముందు వెనక 2 చూస్తే 4.2 మీటర్లుగా కనబడతా ఉంది. చాలామంది కాళ్ళు ఇరగొట్టుకున్నారు. దానిపైన ఖచ్చితంగా మనము ఈ లాంగ్ జంప్ పైన సీరియస్గా దృష్టి పెట్టి కొట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే ఉద్యోగాల పెంపు. ఉన్నటువంటి పోస్టులు 19,000 ఖాళీలు ఉంటే దాంట్లో 7,437 పోస్టులు మాత్రమే వేశారు. హైదరాబాదులో కూడా ఎక్కడ కూడా ఉద్యోగాలు చూపించలేదు. ఈ నోటిఫికేషన్లోనే హైదరాబాదు వాళ్ళకు హైదరాబాదు కూడా సంబంధించిన నోటిఫికేషన్లు ఇది ఆమోదం పొందలేదు, ఆమోదం ఉందనే కాన్సెప్ట్ కాకుండా ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఇవాళ జనరేట్ చేసినటువంటి ఫ్యూచర్ సిటీ పేరుతో ఉద్యోగాలు ఆపడం కుదరదు. పాత లెక్కల ప్రకారమే ఈ నోటిఫికేషన్ కానివ్వండి. మళ్ళీ కొత్త లెక్కలు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి మీరు విభజించినటువంటి దాని ప్రకారం మీరు నింపుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి పాత లెక్కల ప్రకారమే ఖచ్చితంగా ఇక్కడనే ఉద్యోగాలు వేయాలని మనకు డిమాండ్ కూడా బలంగా ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. అట్లీస్ట్ 15,000 ఉద్యోగాలు నింపాలని డిమాండ్ని పెద్ద ఎత్తున ముందుకుపోయే ప్రయత్నం చేద్దాం. గత 45 రోజులుగా దిల్షునగర్లో ధర్నా జరగని రోజు లేదు. ధర్నాలు అంటే 100 మంది 50 మంది ధర్నాలనే కాన్సెప్ట్ కాకుండా ఇది ఇంకా ఎట్లా పోతే బాగుంటుందనే కాన్సెప్ట్ని ముందుకుపోయే ప్రయత్నం చేద్దాం. అవసరమైతే ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా అవసరమైతే ఎండ్రిన్ డబ్బా పూలమాల వేసుకొని కూర్చొని రాష్ట్రాన్ని కదిలించాల్సిన అవసరము మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఈ ఉద్యమాన్ని ముందుకుపోయే ప్రయత్నం చేసి 15,000 ఉద్యోగాల సాధన. హైదరాబాదులో ఉన్నటువంటి ఖాళీలు మొత్తం కూడా ఇదే నోటిఫికేషన్ ఇవ్వాలా. పాత లెక్కల ప్రకారం ఇవ్వండి. కొత్త లెక్కలు ఇప్పుడు తేల్చాలంటే అది టైం పడుతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. అప్పటికి ఉన్నోడి ఏజ్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ పేరుతో విభజన చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టే ఒక ప్రయత్నం చేయవద్దని. అలాగే జియో నెంబర్ 46 కత్తి వేలాడుతూనే ఉంది. ఆ జియో నెంబర్ 46కు సంబంధం లేకుండా ఈ నోటిఫికేషన్ ప్రక్రియని కొనసాగించాలనే డిమాండ్తో మనం ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మీటింగులు పెట్టి కొంతమంది మేధావులను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కానీ అదేవిధంగా ప్రభాకర్ చౌటి కానీ ప్రసన్న హరికృష్ణన్ కానీ ఇలాంటి మేధావులను ముందు వరుసలో కొట్లాడే వాళ్ళందరితో కూడా ముందు తీసుకొని దీన్ని ఎట్లా తీసుకుపోతే బాగుంటుందనే కాన్సెప్ట్ మీద ముందుకెళ్ళి ఒక ప్రయత్నం చేద్దామని ఈ లైవ్ సందర్భంగా చెప్తా ఉన్నాను. లైవ్ కొనసాగుతూనే ఉంటుంది. రెగ్యులర్గా మీకు ఈ వారం 10 రోజుల పాటు లైవ్ కొని వస్తూనే ఉంటాను. మీ బాధలు మీ కన్నీళ్ళు వినే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క కాల్తో మాట్లాడడం కష్టం. ఎందుకంటే కనీసంగా ఇప్పుడు మిస్డ్ కాళ్ళల్లో కనీసం 100 కాల్స్ వరకు మనకు మిస్డ్ కాల్ రూపంలో కనబడతా ఉంది.